యాక్చువల్లీ అసలు మీకు నవ్వడం వచ్చా సార్? మేము రీల్స్‌లో చూసినప్పుడైతే మీరు చాలా సీరియస్‌గా మాకు మిమ్మల్ని చూస్తుంటే ఒక టీచర్ గుర్తొచ్చినట్టు ఉంటది. నవ్వుతారా అసలు? నేనెప్పుడు నవ్వుతూనే ఉంటానండి. ఆ రీల్ షూట్ చేసిన 2 మినిట్స్ మాత్రం నవ్వనంతే. ఏమో లోపల నుండి చాలా వచ్చేసి చాలా స్ట్రిక్ట్‌గా అసలు చెప్తూ ఉంటారనమాట. ఓకే. ఫస్ట్ నాకు బాగా ఇంట్రెస్ట్ ఏమనిపించిందంటే మీ నేమ్ పెట్టారు చూడండి న్యూట్రీ పాలిటిక్స్. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ వీటిల్లోనే ఎక్కువ కార్పొరేట్ థింగ్స్ ఎక్కువ జరిగి ఉండేది చెప్తూ ఉంటాం కదా! అసలు ఆ నేమ్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే నేను బయట యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు స్టార్ట్ చేయడానికి ముందు నార్మల్‌గా పర్సనల్ క్లయింట్స్‌ని కొంతమందిని గైడ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే. సో, న్యూట్రిషన్ ఫీల్డ్‌లో నాకు చాలా పాలిటిక్స్ ఉన్నాయని అనిపించిందండి. ఎందుకంటే న్యూట్రిషన్ ఫీల్డ్‌లో హోల్ ఫుడ్స్‌ని సజెస్ట్ చేయకుండా చాలామంది జస్ట్ కొన్ని పౌడర్ డ్రింక్స్‌ని సజెస్ట్ చేసి మీల్ రీప్లేస్‌మెంట్ డ్రింక్‌లన్నీ ఇచ్చేసి లైక్ అది ప్రాసెస్డ్ తీసుకుంటే ఫుడ్ లైక్ అంటారు. అలాంటి షేక్స్ అన్ని ఇచ్చేసి అది తీసుకుంటే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. అవి తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, క్యాన్సర్‌లు కూడా తగ్గుతాయి. చిన్న పిల్లలు కూడా వీటిని తీసుకోవచ్చు. కాటికి పోయే ముసలోళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా రాంగ్ ప్రొపగండా చేస్తారు. అండ్ ఇంకొకటి ఒక వ్యక్తికి డైట్ సజెస్ట్ చేయడానికి మినిమమ్ ఛార్జ్ తీసుకుంటే పర్లేదండి. కొంతమంది 30,000, 40,000 కూడా తీసుకుంటున్నారు మంత్‌కొచ్చేసి. కరెక్ట్. పోనీ అంతా తీసుకొని రిజల్ట్ ఇస్తున్నారంటే దానికి అకౌంటబిలిటీ లేదు. పోనీ డైలీ ఫాలో అప్ చేస్తారంటే అది కూడా లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ న్యూట్రిషన్ ఫీల్డ్‌లో చాలా స్కామ్‌లు జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలామంది డైటీషియన్స్ ఉన్నారండి మార్కెట్‌లో. మంచి డైటీషియన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ జెన్యూన్ సర్వీస్ చేద్దామని ముందుకొచ్చి మెల్లమెల్లగా సప్లిమెంటేషన్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. వాళ్ళ ప్రమోషన్స్ వల్ల వాళ్ళకి కూడా వస్తాయి కదా! వాటిని ప్రొడక్ట్‌ని వాళ్ళు ఫస్ట్ సర్వీస్ ఫ్రీగానే ఇస్తున్నారు. మెల్లగా వాళ్ళు రాంగ్ డైరెక్షన్ తీసుకుంటున్నారు. మెల్లగా మా డైట్‌తో పాటు మా మల్టీవిటమిన్ తీసుకోండి, ఫిష్ ఆయిల్ తీసుకోండి, మా ఎల్-కార్నిటైన్ తీసుకోండి, మా ఫ్యాట్ లాస్‌కి కొన్ని డ్రింక్స్ ఇస్తాం అవి తీసుకోండి, మా విటమిన్ డి తీసుకోండి, మా కాల్షియం తీసుకోండి అనుకుంటూ సప్లిమెంటేషన్ అమ్ముకుంటూ ఫైనల్‌గా వాళ్ళ బిజినెస్ మోడలే చేంజ్ చేసుకుంటున్నారు. ఈ ఫీల్డ్‌లో రావడానికి పర్పస్ వేరు, వచ్చిన తర్వాత వాళ్ళ డైరెక్షన్ వేరేలా వెళ్ళిపోతుంది. సో, ఎవరు కూడా నాకు జెన్యూన్‌గా కనపడట్లేదు. అలా జెన్యూన్‌గా నాకు కనపడిన వాళ్ళలో ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఇప్పటికి అలా ఉన్న వ్యక్తి మంతెన సత్యనారాయణ రాజు గారు మాత్రమే. ఇన్ని సంవత్సరాల్లో కూడా సార్ యొక్క డైరెక్షన్ మారలేదు. సార్ యొక్క థాట్స్ అనేది కల్పిరేట్ అవ్వలేదు. అదే ఐడియాలజీగా తీసుకొని మరి సార్ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకొకళ్ళు రావాలి కదండీ! సార్‌ని నమ్ముకున్న ఏకలవ్య శిష్యులు రావాలి కదా! ఆ వేలోనే నేను కూడా ముందుకొచ్చాననమాట. ఓకే. ఆయన ఇప్పుడు మీరు మంతెన సత్యనారాయణ గారి గురించి అన్నారు కాబట్టి ఒకటి గురువుగా అనుకుంటున్నారు కాబట్టి ఒకటి చెప్తా. మంతెన సత్యనారాయణ గారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారన్నట్టు మేము న్యూస్ టీవీస్ ఛానల్స్‌లో చిన్నప్పుడు చూస్తున్నాం. ఆయన చెప్పే విధానం చాలా సాఫ్ట్ స్పోకెన్ ఉంటది. వీరమాచినేని గారు కూడా బానే చెప్తారు. ఆయన ఎలా అంటే ప్రాబ్లమ్ లాగా స్ట్రెయిట్‌గా కన్వే చేస్తారు జస్ట్. కానీ మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే ఒక టీచర్ బెత్తం పట్టుకుని వెనకాల పరిగెడుతున్నాడు. నువ్వు ఫాలో అవుతావా లేదా? లేకపోతే నేను ఊరుకోను అన్నట్టు భయపెడుతున్నట్టు ఉంటుంది. అంటే మీ నేచర్ చిన్నప్పటి నుండి ఇలానే ఉందా? లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వల్ల మీరు లేదు ఇది ఇలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే అందరికి అని ఏమన్నా సిచ్యువేషన్ మిమ్మల్ని చేంజ్ చేసిందా? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే బికాజ్ వాళ్ళ జనరేషన్స్ వేరే అండి. వాళ్ళు ఒక లిమిట్ దాటి ముందుకు రాలేరు. నేనేంటి అంటే 2 జనరేషన్స్ మధ్యలో ఉన్నాను. అంటే 90s జనరేషన్ అనుకోండి. రెండిటికి మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు ఆ వే తెలుసు, ఈ వేను తెలుసు. రెండిట్లో ఎలాగైనా నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ఇలాగా బెత్తం పట్టుకున్నట్టు చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అంటే చిన్నగా చెప్పడానికి ఆల్రెడీ మంతెన సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఓకే. నేను అదే వే మళ్ళీ చూజ్ చేసుకున్నాను అనుకోండి, సార్‌ని డూప్లికేట్ చేసినట్టు ఉంటది నేను. అంటే వాళ్ళు చెప్తుంటే తర్వాత చేయాలనిపిస్తది గానీ, చేద్దాంలే పోస్ట్‌పోన్ చేసాను. మీరు చెప్తుంటే అమ్మో! ఫాలో అవ్వాలి లేకపోతే ఏదో అయిపోతదేమో అన్న భయమొచ్చేటట్టు ఉంటది. సార్ ఏంటి అంటే ఈ ఫుడ్ తీసుకోకపోతే మీకొచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు ఏంటని చూపిస్తాడు. కానీ నేనేంటంటే ముందుగానే వాళ్ళకి చావు భయం చూపిస్తాననమాట. అందుకే మీరు నా వీడియోలు చూస్తే కూడా అన్ని శవపేట ఫోటోలు, యమధర్మరాజు ఫోటోలు, ఇన్సూరెన్స్‌లు, యమధర్మరాజు దగ్గర ఉండే దున్నపోత ఫోటోలు ఇవే కనపడతాయి మీకు. చావు భయాన్ని చూపిస్తే గానీ మనిషి మారడు అని తెలుసుకున్నాను కాబట్టి మంతెన సత్యనారాయణ ఫిలాసఫీ తీసుకున్నాను. కానీ మాటలు చెప్పే డెలివరీ మాత్రం సార్‌ది నేను అనుకరించట్లేదనమాట. దానికి నా ఓన్ స్టైల్ యాడ్ చేసుకున్నాను. బట్ డైరెక్షన్ గానీ, ఫిలాసఫీ గానీ సార్ నుంచి తీసుకుంది. మీరు ఇందాక చెప్పారు కదా! యమధర్మరాజు, ఫిలాసఫర్ శవపేటికలు అవే. అదే నాకు ఇందాక మీకు ఇంట్రడక్షన్‌లో నేను ఒకటి చెప్పాననమాట మీకు ట్యాగ్స్ లాగా.
న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్ అలా ఉంటుంది ట్యాగ్స్. కానీ నాకు మీ రీల్స్ అవి చూస్తున్నప్పుడు నాకు ఒక యాంగిల్‌లో ఫిలాసఫర్ కూడా కనిపిస్తుంది. అంటే ఫిలాసఫీ అంటే వేదాంతం అనుకుంటారు. వేదాంతమే కాదు. లైఫ్ హార్డ్ ట్రూత్ తెలిసిన వాళ్ళది కూడా ఫిలాసఫీ. లైఫ్ ఫిలాసఫీ బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళే అలా మాట్లాడగలుగుతారు. అండ్ మీలో అది ఉంది అంటారా? ఇందాక చెప్పినట్టు అది ఉంది కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? లైక్ అంటే ఇప్పుడు యూజువల్‌గా మన ఒక స్టేట్మెంట్ అందరికీ తెలిసింది ఒకటి ఉందండి. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్ అని చెప్పేసి. మనం ఏది తింటామో అదే మనం తినేదాన్ని బట్టే మన ఆలోచనస్ డెవలప్ అవుతాయి. మన ఆలోచనలు బట్టే మన డెసిషన్స్ తీసుకుంటాం. మన డెసిషన్స్ తీసుకున్న దాన్ని బట్టే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీ వస్తుందండి. ఎవరైతే ఎమోషన్స్ కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళలో మీకు తెలియకుండానే ఒక ఫిలాసఫర్ కనపడతాడు. సో నేను ఫుడ్ని ఎలా కంట్రోల్ చేయాలి నేను నేర్చుకున్నాను కాబట్టి నాలో తెలియకుండానే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అది అందులో నాలో ఉన్నాడని కూడా నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడైతే డెసిషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకున్నాను, అంటే లైక్ నేను ఎప్పుడైతే నా ప్లేట్ని ఎలా ఉండాలో నేను కంట్రోల్ చేయడం నేర్చుకున్నానో, వేరే ఫుడ్స్ చూసి తినకుండా ఉండటం, టెంప్టేషన్స్ని కంట్రోల్ చేయడం నేను నేర్చుకున్నానో, దాన్ని బట్టి నా థాట్స్ అనేవి ఫిల్టర్ అయినాయి. ఎప్పుడైతే నా డెసిషన్స్ ఇంప్రూవ్ అయిపోయిందో నా ఎమోషన్స్ కూడా కంట్రోలింగ్ అనేది నాకు పవర్ వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఆబ్వియస్గా నేను ఏది మాట్లాడినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. బికాస్ నాకు నా ప్లేట్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు కాబట్టి. అందుకే మీకు మంతెన సత్యనారాయణ రాజు గారు చూసినా కానీ మీకు కల్పరేట్ అయినట్టు కనపడరు. ఏది మాట్లాడినా చాలా స్లోగా మాట్లాడినా పవర్ఫుల్గా మాట్లాడతారు, జంకినట్టుగా మాట్లాడరు. కరెక్ట్. బికాజ్ వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ముందు వాళ్ళ ప్లేట్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకున్నారు. సో భూప్రపంచంలో అన్నిటికన్నా ద బిగ్గెస్ట్ వీక్నెస్ మనిషికి ఏదైనా ఉంది అంటే అది హంగర్ని ఎవరైతే కంట్రోల్ చేయడం నేర్చుకున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. యాక్చువల్లీ మీరు ఇందాక ఇక్కడ ఇంటరప్ట్ చేయడం కాదు కానీ మంతెన సత్యనారాయణ గారి గురించి చెప్పారు కదా, నిజాయితీగా ఉంటారనేది. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా మీ పర్మిషన్తో. కరోనా టైంలో సార్కి కరోనా వచ్చింది కూడా, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది అటాక్ చేస్తారు, మీరు ఇంత ఫాలో అవుతారు, కరోనా ఎలా వచ్చింది. కానీ ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు వచ్చింది కానీ నేను ఇది ఫాలో అయ్యాను, తగ్గింది అని కూడా. అది చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు అందరికీ సజెషన్స్ ఇస్తున్నారు కదా, సజెషన్ ఇస్తారు, మీరు ఈ ఫుడ్ తీసుకుంటే మీకు ఏమీ రావు అని చెప్పే పొజిషన్లో ఉన్నవాళ్ళు. అది నాకు కూడా బాగా అనిపించింది. అంటే మీరు ఇలా నమ్మే వాళ్ళందరూ అంత నిజాయితీ ఉండబట్టే ఆయన చెప్పగలిగారు. ఇప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే కరోనా రావటం అంటే ఏంటి? కరోనా వైరస్ మన బాడీలోకి వెళ్ళటం. కరోనా వైరస్ మన బాడీలోకి ఎలా వెళ్తుంది? త్రూ ఎయిర్ ద్వారా వెళ్తుంది. సార్ ఏదన్నా మీటింగ్లో మాట్లాడేటప్పుడు నోరు తెరిస్తే ఆబ్వియస్గా గాల్లో ఉన్న వైరస్ నోట్లోకి వెళ్ళిపోద్ది. నోట్లోకి వెళ్ళే వైరస్కి నేను మంతెన సత్యనారాయణ రాజు గారు నోట్లోకి వెళ్తున్నానా, లేదా దేవుడి నోట్లోకి వెళ్తున్నాను, దయ్యం నోట్లోకి వెళ్తున్నాను తెలియదు కదండి. వైరస్కి అందరూ ఒకటే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనందరికి ఎప్పుడు తెలుస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా షెడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మనందరికి ఎప్పుడు తెలుస్తుంది? స్మెల్ అంతా పోవాలి, మన బాడీ పెయిన్స్ రావాలి, ఫీవర్లు రావాలి, అన్నీ వస్తే కానీ లాస్ట్లో తెలుస్తుంది మనకి. కానీ సార్కి ఎప్పుడు తెలిసింది? వెళ్ళిన వెంటనే తెలిసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. లోపల సార్ బాడీకి ఇమ్మీడియట్గా ట్రిగ్గర్ ఇచ్చేసింది, మీ బాడీలోకి ఏదో అన్వాంటెడ్ ఫారెన్ పార్టికల్ వచ్చింది అనిపించింది. సార్ ఇమ్మీడియట్గా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని ఎక్స్పర్ట్ని పిలిపించారు, టెస్ట్ చేసుకున్నారు, లోపల పాజిటివ్ అని తెలిసింది. సో మంతెన సత్యనారాయణ గారికి ఎందుకు వచ్చింది అంటే, మంతెన సత్యనారాయణ గారు నోరు తెరిస్తే నోట్లోకి వైరస్ పోదా? అది ఎవరికైనా వచ్చిందండి. కాకపోతే ఇక్కడ మంతెన సత్యనారాయణ గారికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనకు మొత్తం అయిపోయినా తెలుస్తుంది, సార్కి నోట్లోకి వైరస్ వెళ్ళిన వెంటనే తెలుస్తుంది. ట్రూత్నెస్ అనేది ట్రస్ట్ ఆయన కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగారు, ఎక్స్పోజ్ చేయగలిగారు. అంతెందుకండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు మన ముందు ప్రత్యక్షం అయ్యి మనతో మాట్లాడడానికి నోరు తెరవాలి కదా, వరం ఇవ్వాలన్నా. ఆ గ్యాప్లో నోట్లోకి వైరస్ పోతే దేవుడికి వచ్చింది మాకు రాదా అంటే ఎవరైనా చెప్తారు దానికి? ఇప్పుడు మీ కన్వర్సేషన్ ఏజ్ చూసినా సరే మీరు చాలా టూ ప్రాక్టికల్ అనిపిస్తుంది. అది డెఫినెట్గా మీకు కొంతసేపు ఎవరు మాట్లాడినా మీతో అది అర్థమైపోతుంది. టూ ప్రాక్టికల్ ఉన్న వాళ్ళకి లెస్ ఎమోషన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ప్రతిదాన్ని ప్రాక్టికల్గానే చూస్తాం మనం, చూసే యాంగిల్ మారిపోతుంది. సో ఇప్పుడు మీకు పర్సనల్గా ఉన్న రిలేషన్స్ ఈ రిలేటెడ్ అలా టూ ప్రాక్టికల్నెస్ వల్ల ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు? ఎప్పుడు ఏమైనా అనిపించింది? కరెక్ట్గా ఎఫెక్ట్ అనిపిస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకోలేం కదా పర్సనల్ ఉన్న. లైక్ అండి, ఇప్పుడు నాకు చుట్టాల్లో నుంచి కానీ ఎవరైనా సరే, నాకెవరైనా తెలిసిన బంధువులు ఒక 10 ఏళ్ల తర్వాత కనపడినప్పుడు, అరే ఇన్ని రోజుల తర్వాత కనపడ్డావు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పేసి అంటాం కానీ, లేకపోతే చాలా రోజులైంది నేను చూసే నేను ఎగ్జైట్ అవ్వటం కానీ, ఇవన్నీ అనుకుంటారు. కానీ నేను ఎలా ఉంటానంటే, వచ్చావా ఏంటి పని ఏంటి చెప్పు వెళ్ళిపో అన్నట్టు ఉంటుంది తప్ప నేను అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను అనమాట. ఎందుకు నేను ఎందుకు చేయను అంటే ఇలాంటివన్నీ కూడా బికాస్ ఆఫ్ నేను ఎమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటున్నాను. దాని మీనింగ్ ఎమోషన్లెస్గా ఉంటానని కాదండి.
కానీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. బికాస్ ఎప్పుడైతే మనము మన ప్లేట్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాం, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోతూ ఉంటుంది మనకి. సో ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు దగ్గరికి మీకు 100 కోట్లు నష్టం వచ్చిందని చెప్పినా సార్ అంతే ఉంటారు. మీకు 100 కోట్ల ప్రాఫిట్ వచ్చి అకౌంట్లో పడిందని చెప్పినా సార్ అంతే ఉంటారు. సేమ్ అట్లానే ఇది సార్ దగ్గర ఒకటే కాదండి, ఇలాంటి క్వాలిటీ ఇలాంటి బ్యాలెన్సింగ్ క్వాలిటీస్ కొన్ని వేల మందికి ఉంది. అది వాళ్ళందరూ పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు అంతే. బట్ ఇక్కడ నేనేం చెప్తానంటే ఆ క్వాలిటీ నేను చిన్నప్పటి నుంచి చాలామంది ఎక్స్పర్ట్లో నేను చూశాను కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ దగ్గర నుంచి నేను ఐడియాలజీ తీసుకోవాలనుకున్నాను. అంటే బ్రూస్లీ గారి దగ్గర నుంచి నేను ఐడియాలజీ అలాంటి తీసుకున్నాను. ఓషో గారి దగ్గర నుంచి ఐడియాలజీ నేను తీసుకుని ట్రై చేశాను. వీళ్ళందరిలో నాకు కామన్గా అనిపించిన పాయింట్ ఏంటంటే అందరూ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు. సో వాళ్ళ ఫిలాసఫీ అదంతా తర్వాత సంగతి, వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్కి ఆ ఫిలాసఫీని ఎలా అప్లై చేస్తారనేది వన్ ఓన్ టాలెంట్ అది. బట్ థింగ్ ఏంటి అంటే ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటే పక్కన వాళ్ళకి మనతోటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే పక్కన వాళ్ళు మనల్ని ఎమోషన్స్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఏంటి అంటే కట్టా కొట్టే తెచ్చా అన్నట్టే మనం మాట్లాడతాము. సో దాని మీనింగ్ వాళ్ళు ఈ పర్సన్తో ఎక్కువ మనం కనెక్ట్ అవ్వలేము, మనం అడిగినా సరే మన చాలామంది మన లైఫ్లో జరిగేది బిగ్గెస్ట్ బ్లాక్మెయిల్ అనేది ఎమోషనల్తో జరుగుతుందండి. ఎమోషన్స్ తోటి జరిగితే ఈ పర్సన్ ఏదైనా పని చేస్తాడు అనుకుంటారు. కానీ నాకేంటంటే నా ముందు ఎంత గోల చేసినా ఎంత ఏడ్చినా సరే నేను చేయాలనుకుని చేస్తాను తప్ప మీరు ఏడ్చారు కాబట్టి ఇది చేస్తాను, మీరు బతిమాలాడు కాబట్టి ఇది చేస్తాను, మీరు నా మీద కోపం చూపించారు కాబట్టి ఇది చేస్తాను అట్లా ఉండదండి. ఎందుకంటే నాకు ఈ డ్రామాలన్నీ ఎప్పుడూ తెలుసు. ఎందుకంటే బికాస్ నేను అలా ఎమోషన్స్కి ఫాలో అయ్యే పర్సన్ కాదు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్ నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా అదే చెప్తూ ఉంటారు, ఈ ఫ్యామిలీ ఏంటో ఈ లైఫ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు, మీరు కొంచెం పెరిగిన తర్వాత నేను ఏ సన్యాసమో తీసుకుంటాను, నేను ఏ అడవుల్లోకి వెళ్ళిపోతాను, నేను ఈ ఫ్యామిలీ అంతా నాకొద్దు, నా వల్ల కాదని అనేవాడు. సో అవన్నీ కూడా నేను చూసిన తర్వాత ఏంటి అంటే కొంచెం రాటు తెలిపోయి ఉన్నాను అనమాట వాటిలో చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కూడా నాకు సొసైటీలో బతకాలంటే ప్రాక్టికల్గా నేర్చుకోవటం నీకు తెలియాలని చెప్పాడండి. అంటే ప్రతిదాన్ని కూడా నువ్వు నేర్చుకున్నదంతా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు లేదా, బుక్లో చదివినంతా కూడా ప్రాక్టికల్గా ఎక్కడుంది నీ వెతకమని చెప్పేవాడు నాకు. నేను చిన్నప్పుడు ఇంటర్లో చదివినా 10th క్లాస్లో చదివినా నా హయ్యర్ ఎడ్యుకేషన్ నేను ఎక్కడ చదివినా సరే నేను పలాంది నేర్చుకున్నానని మా ఫాదర్కి చెప్తే నువ్వేం నేర్చుకున్నావు నాకు తెలియదు, నీ ఎడ్యుకేషన్లో ఏముందో, అది నా చుట్టుపక్కల ఎక్కడుందో నాకు చూపించు అని అడిగేవాడు. అది నేను చూపించలేకపోతే అది నేను బట్టి కొట్టినట్టు. లైక్ ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కానివ్వండి, పొటెన్షియల్ ఎనర్జీ కానీ, టార్క్ ఫార్ములాస్ కానివ్వండి, ఏ ఫార్ములానైనా సరే నాకు ఫార్ములా వచ్చిందంటే నువ్వు బట్టి కొట్టావు, నీకు నిజంగా దమ్ము ఉంటే దాని గురించి నీకు మొత్తం తెలిస్తే మన రూమ్లో అది ఎక్కడ ఉందో చూపించని అడిగేవాడు. ఇలా ప్రతిదీ నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నాను కాబట్టి న్యూట్రిషన్ గురించి కూడా నేను ప్రాక్టికల్గా చదవటం మొదలుపెట్టాను. లైక్ బుక్ చదవటం ఇవి కాదండి, మనిషి లైఫ్ స్టైల్ చదివేవాడిని నేను. అందుకని నాకు ప్రాక్టికాలిటీ కొంచెం ఎక్కువ అనమాట. సో అందుకని ఈ ఫీల్డ్లో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి రీజన్ కూడా బికాస్ ఆఫ్ ప్రతిదీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయడం, ఫ్రీ విల్తో నేర్చుకోవడం. మీరు ఇందాక డిస్కషన్లో చెప్పారు కదా, ఫేమస్ పర్సనాలిటీ నేమ్స్ చెప్పారు, బ్రూస్లీ దగ్గర నుంచి తీసుకున్నాను, ఓషో నుంచి తీసుకున్నాను. సో ఇవి మనం ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరిని చూసినా వాళ్ళు ఒక టాపిక్ మీద అనుకుని దాని మీద కంటిన్యూ వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు. అంటే ఒకటే దాన్ని నమ్మి దాని మీద హార్డ్ వర్క్ చేశారు, సక్సెస్ అయ్యారు. సో ఇట్లా ఒకదాన్ని నమ్మినప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో మనకి అవుట్ సైడ్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎవరైనా మనల్ని అడ్మైర్ చేసేది ఉంటుంది డెఫినెట్గా. కానీ ఎట్ ద సేమ్ టైం మనల్ని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి స్టార్టింగ్ స్టేజ్లో అవి కొంచెం కష్టమని అనిపిస్తాయి. అలాంటి వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఎలా హ్యాండిల్ చేయటం అంటే ఏంటంటే యూజువల్గా నాకున్న ఆ హ్యాబిట్ ఏంటంటే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా కానీ దానికి ఎన్ని లైక్లు వచ్చినాయి, దానికి ఎవరు డిస్లైక్స్ ఎన్ని కొట్టారు, దాన్ని ఎవరు ఎంతమంది షేర్ చేశారు, అసలు నా సబ్స్క్రైబర్లు ఎంత పెరిగారు, అసలు ఇన్ని లక్షలు వచ్చినా నా అకౌంట్ మానిటైజ్ చేయాలో లేదు, ఇవన్నీ పట్టించుకోలేదండి నేను. కరెక్ట్. అవన్నీ ఎప్పుడైతే పట్టించుకున్నావో మనం హ్యాండిల్ చేయడంలో మనం చేసుకుంటూ వెళ్ళి ఇవన్నీ ఎప్పుడైతే మనం పట్టించుకుంటాం అవన్నీ హ్యాండిల్ చేయడం మనం ఆబ్వియస్గా ఫెయిల్ అవుతాం. ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఇది వైరల్ అవుతుందా లేదా, ఇప్పుడు మీరు చాలామంది చూస్తే కామెంట్లో లింక్ అని పెట్టండి మీకు లింక్ ఇస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ అక్కడ ఎక్కువ మంది లింక్ అని టైప్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది అని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సోకాల్డ్ స్పెషలిస్టులు అందరూ కూడా ఈ పబ్లిసిటీ స్టంట్లు పడిపోయి వాళ్ళు చేయాల్సిన పనిని మర్చిపోతున్నారు. నేను దీనిలోకి ఏం వచ్చానంటే కమర్షియల్ కాకూడదని వచ్చాను. సో దానిలో భాగంగానే కమర్షియల్ ఎప్పుడు అవుతాను, నేను నా అకౌంట్ మానిటైజ్ చేసినప్పుడు అవుతాను.
అండ్ కంటిన్యూస్గా లైక్స్ ఎన్ని వచ్చినాయి, షేర్లు ఎన్ని వచ్చినాయి, పోస్టులు ఎన్ని వచ్చినాయి నేను చూసుకుంటా ఉంటే నేను కమర్షియల్ అయిపోతాను. అవి రాకుండా ఉండాలి అంటే నేను ఆ ట్రాప్లో పడకూడదు. వీడియో పెట్టానా, కమెంట్ సెక్షన్లో ఎవరైనా డౌట్ అడుగుతూ రిప్లై ఇచ్చామా, అంతే. అంతే తప్ప నాకు 1 lakh సబ్స్క్రైబర్లు అయింది, 2 lakhs అయింది, 3 lakhs అయిందని నా ఆ ఫాలోవర్స్ నాకు మెసేజ్లు పెట్టేదాకా నాకు తెలియని కూడా తెలియదు యాక్చువల్గా. ఈ డైరెక్షన్ ఉంటే మనం ఇవ్వాల్సిన కంటెంట్ కూడా మిస్ అవుతుంది, డైరెక్షన్ మారుతుంది. డైరెక్షన్ మారిపోయింది అనుకోండి, నేను కమర్షియల్ అవుతాను. కమర్షియల్ అయితే నేను ప్రమోషన్స్ ఒప్పుకోవాలి. 2-3 వేల ప్రమోషన్స్ నా ఇన్బాక్స్లో రెడీగా ఉన్నాయండి. ఒక 60 seconds రీల్ చేస్తే 1,10,000 లక్ష రూపాయలు ఇస్తామని అంటారు. అవన్నీ చేసుకుంటే 30-40 కోట్లు ఎప్పుడు సంపాదించుకోవచ్చు అండి. కానీ ఇంత పేదవాళ్ళకి ఎందుకున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నేను ఆ జోన్లోకి వెళ్ళిపోతే ఇక నేను ఎవరిని లెక్క చేయను. నేనేంటో నా డబ్బులు ఏంటో అంటాను తప్ప నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికి ఇస్తున్నాను లేదని నేను దాన్ని పట్టించుకోను అనమాట. ఆ సబ్జెక్ట్ మీద నాకు నాలెడ్జ్ ఉండాలి, నేను తెలిసింది నలుగురికి చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ నేనేమనుకున్నానంటే నా ఛానల్ పెట్టినప్పుడు కూడా స్టార్టింగ్లో న్యూట్రిషన్ ఛానల్ అంటే హోల్ వీట్ ఓట్స్కి నార్మల్ ఓట్స్కి డిఫరెన్స్ ఏంటి, మిల్లెట్స్కి వైట్ రైస్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, నాకపోతే చికెన్కి ఫిష్లకి ప్రోటీన్లో డిఫరెన్స్లు ఏంటి, డైట్ కోక్కి నార్మల్ కోక్కి తేడాలు ఏంటి, ఇవి చెప్పడానికి నేను ఛానల్ పెట్టలేదండి. అవి చెప్పడం కోసం 1,00,000 ఛానల్స్ ఉన్నాయి. నేను కూడా అందులో 1 of the ఛానల్స్ లిస్ట్లో ఉండాలనుకోలేదు. అండ్ రెండోది, అవన్నీ ఎప్పుడు చేయాలి అంటే నువ్వు డైట్ చేయాలని స్టార్ట్ అయినప్పుడు, ఏం తినాలనుకున్నప్పుడు అవి రీసెర్చ్ చేస్తే అవి దొరుకుతాయి. కానీ ఒక మనిషికి డైట్ చేయాలన్న థాట్ ఎప్పుడు రావాలి? ఆ థాట్ వస్తే ఇవన్నీ సెకండరీ థింగ్స్, థాట్ రప్పించడమే మెయిన్ థింగ్, ఆ అవేర్నెస్ ఇవ్వడం మెయిన్ థింగ్. అందుకే నేను నా ఛానల్లో ఎప్పుడు కూడా ఈ ఇంగ్రీడియంట్కి తేడాలు ఏంటి అని చెప్పే మోటో నేను పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకున్నానంటే అది డైట్ చేయాలని డిసైడ్ అయిన వాళ్ళకి ఉపయోగపడేవి. కానీ ఆ పర్సన్కి డైట్ చేయాలని థాట్ తెప్పించడమే ప్రైమరీ థింగ్. అది చావు భయంతోనే వస్తుంది. నేను ఆ భయాన్ని అందరిలో కలిగించి డైట్ చేయాలి అనే థాట్ అతనికి రావాలి. 40 ఏళ్ళ తర్వాత కూడా మెనోపాజ్ స్టేజ్లో కూడా ఒక మంచి డైట్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకున్న కిడ్నీ ఇష్యూస్, లివర్, క్యాన్సర్ లాంటి ఇష్యూస్ కూడా ఒక మంచి డైట్ చేస్తే ఎంతో కొంత మేనేజబిలిటీ మనకు దొరుకుతుంది అన్న అతను డైట్ చేయాలన్న థాట్ రప్పించడం నా మెయిన్ మోటో. ఆ థాట్ వచ్చిన తర్వాత అతను డాక్టర్ దగ్గరికి వెళ్తాడా, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తాడా, సోకాల్డ్ ఎక్స్పర్ట్లు యూట్యూబ్లో చూపించి చేస్తాడని వేరే విషయం. ఆ థాట్ రప్పించడం మెయిన్ థింగ్ ఇక్కడ. ఆ రప్పించడానికే నేను ఇప్పుడు పెద్ద యుద్ధంలాగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి మీ చెప్పే విధానాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని బాగా, అంటే ఉన్నవాళ్లే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, అందరికీ అర్థమైంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆటోమేటిక్గా తన మీద తనకి కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పుడు మనకి అది ఈగో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ రెండింటికి ఒక చిన్న లైనే డిఫరెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి అది ఈగోగా మనకి కన్వర్ట్ అవ్వకపోయినా చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది కొంతమందికి, మనకి కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉన్నప్పుడు. వాటి వల్ల మనం అలా రియాక్ట్ అంటే అలా అనిపించదు మనకు. అవతల వాళ్ళు అలా తీసుకుని అన్నప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? చేశానండి, కాకపోతే చాలా చేశాను. కాకపోతే థింగ్ ఏంటి అంటే మా ఫాదర్ నాకు చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేశాడు. ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు ఎవ్వరూ లేకుండా నువ్వు అక్కడే కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, ఈ రోజంతా నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటి, నీ వల్ల నీ మొండితనం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, నువ్వు టూ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండొచ్చు, దానివల్ల చాలామందికి డ్యామేజ్ జరగవచ్చు, అది నీకు డ్యామేజ్ లాగా అనిపించకపోవచ్చు. సో అందరు నీలాగా ఉండరు, అందరూ నిన్ను నేను ట్రైన్ చేసినట్టు అందరు ఫాదర్స్ అలా ట్రైన్ చేయలేదు. కాబట్టి నువ్వు ఎండ్ ఆఫ్ ద డే పడుకునేటప్పుడు కొద్దిసేపు ఆలోచించు, నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో అని. ఒకసారి నేను క్లయింట్ కాల్స్లో మాట్లాడినప్పుడు, జూమ్ కాల్స్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అడిగేసుకునే సిల్లీ థింగ్స్ కూడా నాకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కరివేపాకులు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, కొత్తిమీరలు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని అడుగుతారండి. నేను ఏ ప్రపంచం, ఏ కాలంలో ఉన్నావు, ఏ క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు? అంటే కిడ్నీ ఇష్యూస్ ఎలా రివర్స్ చేయొచ్చు, లివర్ ఇష్యూస్ని ఎలా రివర్స్ చేయొచ్చు అని అడగాల్సిన టైంలో కొత్తిమీర కరివేపాకుల గురించి మాట్లాడుతున్నారని ఒక్కోసారి ఇరిటేషన్ వచ్చింది. బికాస్ ఆఫ్ నేను ఎవరు తెలియని చెప్పాలనుకుంటాను తప్ప మరి ఎంత డీప్ లెవెల్లో ఉన్నారు ఏంటి జనాలు, ఇంత ఏ జనరేషన్లో కూడా అనిపిస్తుంది. మరి వీళ్ళందరూ చదువుకోలేదా అంటే వీళ్ళందరూ ఫారెన్లో ఎంఎస్ చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళ నుంచి ఇలాంటి సింపుల్ సిల్లీ డౌట్స్ వస్తుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అలాంటి టైంలో కొంచెం ఒకసారి కోపడతాను. బట్ థింగ్ ఏంటి అంటే నాకు సెల్ఫ్గా నేను మాట్లాడుకున్నప్పుడు నువ్వు పలానా వాళ్ళతో ఇలా మాట్లాడావు, అడిగిన డౌట్ చిన్నదే అయి ఉండొచ్చు, వాళ్ళకి అది పెద్ద డౌట్ అయి ఉండొచ్చు కదా. సో వాళ్ళ ఐటీ టెక్నాలజీలో మాస్టర్ చేసి ఉండొచ్చు, కొత్తిమీర కరివేపాకుల గురించి వాళ్ళకి తెలియకపోయింది. సో అందుకని
నేను అవన్నీ ఆలోచించుకొని ఎండ్ ఆఫ్ ద డే ఓకే నేను ఇన్ని మిస్టేక్లు చేశాను అనిపించి ఇమీడియట్గా బుక్లో రాసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి ఫోన్ చేసి సారీలు చెప్పేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ తోటి నాకు ఎవరో శత్రువులు ఉండడానికి వీల్లేదు. సో అలా వాటిని రెక్టిఫై చేసుకుంటాను. యాక్చువల్లీ వన్స్ ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత మనకి అది ఏది కోపం అనిపించదు. ఓకే అవి వచ్చినా మనకి అది కంట్రోల్ తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఈరోజు అంటే నాకు మార్కెట్లో కూడా చాలా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లాయర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాకు అంతమంది తెలియడానికి రీజన్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ నేను ఏ రోజుకి ఆ రోజు ఇలా ఎవాల్యూట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళతో ఉన్న క్లాష్ని ఏదైతే ఉందో నేను పోగొట్టేసుకుంటాను కాబట్టి అందరు మళ్ళీ నాతో ఫ్రెండ్స్ అవుతారు. దానివల్ల కొంచెం ఎక్కువ సర్కిల్ మనం పెంచగలుగుతారు అనమాట. ఆ చిన్నప్పుడు చిన్నప్పుడు మా ఫాదర్ నాకు నేర్పిన ట్రిక్ ఏదైతే ఉందో అది నాకు బాగా లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి నన్ను తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ నేను ఇంకా కొన్ని చాలా మొండిగా చేస్తానండి కొన్ని. అదేంటి అంటే లైక్ ఇప్పుడు కొన్ని వీడియోలో కూడా నేను చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకొని ఫెయిల్ అయిపోయి కొంచెం హస్బెండ్ చనిపోయిన వాళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళని ఏ ఫంక్షన్స్కి కూడా రానివ్వరు మన దగ్గర, ఎందుకంటే వాళ్ళు వచ్చి అరిష్టం అంటారు. సో నాకు ఉన్న తెక్క ఏంటంటే వాళ్ళనే తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఫంక్షన్ చేయించి ఈ ఫంక్షన్ ఫెయిల్ అవ్వలేదు చూడు, అందరికన్నా నేను ఇంకా బాగానే ఉన్నారు, బెటర్ ప్లేస్లో నేను ఉన్నాను చూడని నాకు చూపించాలి, ఎగ్జాంపుల్ సెట్ చేయాలని నాకు అనిపిస్తుంది. మా ఫాదర్ కూడా ఏం చెప్పేవాడు అంటే ఎవరు చేయలేని పని నువ్వు గొప్పగా చేసినప్పుడే నువ్వు గొప్పడు అవుతావు తప్ప అందరు చేసిన పనులు ఇంకోలా అదే మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తే నీ వాల్యూ ఏముంటుందని చెప్తారు. అందుకే నేనేం చేస్తానంటే ఇలాంటి వాటికి చాలా మొండిగా ఎదురు వెళ్తా ఉంటాను అనమాట. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. చుట్టాల్లోనే నాకు చాలా ఎనిమీస్ ఉన్నారు, బట్ నో ప్రాబ్లం, ఐ కెన్ టేక్ దెమ్. ఇన్ జనరల్ మనకి స్ట్రాంగ్ ఉమెన్ని భరించడం కష్టమని ఒక ట్యాగ్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఉమెన్ మెన్ అనే జెండరే లేకుండా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎవరైనా మన పర్సనల్ లైఫ్లో ఉంటే పక్కన వాళ్ళకి భరించడం డెఫినెట్గా కష్టం. ఇందాక మీరు చెప్పారు కదా నేను అసలు చేంజ్ అవ్వను అవతల పట్టించి, మరి అలాంటప్పుడు ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ అనేది అందరికీ ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే వైఫ్ అది పర్సనల్, బయట వాళ్ళని వదిలేసేయండి, మన పర్సనల్ లైఫ్ మదర్ ఫాదర్ కానీ ఇంట్లో అది. సో ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు పర్సనాలిటీ అనేది అది జెండర్ బయాస్ కాదండి. ఇప్పుడు అయన్ ర్యాండ్ ఉంది, అయన్ ర్యాండ్ని తీసుకుని కొన్ని కోట్ల మంది ఇన్స్పిరేషన్కి తీసుకున్నారు. సో అవి లేడీని పర్సనాలిటీలోనే స్టార్డమ్ ఉన్న పర్సనాలిటీ ఆవిడది, అది ఎవరి మాట వింది అసలు మాట. ఆ మేడం గారు ఏదైతే అనుకున్నారో అప్పుడు అదే చేశారనమాట. సో నేనేమంటానంటే స్ట్రాంగ్ పర్సనాలిటీని భరించడం అంటే వాళ్ళు ఒక ఐడియాలజీని చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. కొంతమంది చాలా అబ్సెషన్ తోటి ఉంటారనమాట. నేను ఇంతలా ఒక ఐడియాలజీని నమ్ముతున్నప్పుడు దాని జనాలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు. డెఫినెట్లీ అందరికంటే మీరు డిఫరెంట్ కాబట్టి మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరి పర్సనాలిటీ అయినా. కానీ నేనేంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఐడియాలజీలు తీసుకున్నా కానీ వాళ్ళకి నాకున్న డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఐడియాలజీని మాత్రమే తీసుకున్నాను, ఆబ్సెషన్ తీసుకోలేదు. అంటే ఏంటి, నేను అనుకున్నది అవతల వాళ్ళకి డెలివరీ చేస్తాను తప్ప వాళ్ళది ఫాలో అయినా అవ్వకపోయినా నాకు సంబంధం లేదంట. ఎందుకు నేను ఇంత మంచి చెప్తుంటే జనాలు నా మాట వినట్లేదు అని నేను ఇక్కడ తర్జన పడను. నేను అయన్ ర్యాండ్ గారు అది చేసేవాళ్ళు. నేను ఇంతలా ఒక కంట్రీని మార్చడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు నా మాట ఎవరు వినట్లేదు, పోనీ నేనేం తప్పు చెప్తున్నాను, కరెక్టే చెప్తున్నాను కదా అని చెప్పి చాలా అబ్సెషన్ ఫీల్ అయిపోయి తన లైఫ్ మొత్తంలో తను ఎప్పుడు బాధపడుతూనే ఉండేది. కానీ నేనేంటి అంటే బాధ ఎప్పుడు పడిన బికాస్ ఆఫ్ నేను చెప్పాలనుకుని నేను చెప్పా, వింటూ నువ్వు బాగుపడతావు లేకపోతే లేదంటాను. అది చిన్నప్పుడు ఈ నాలెడ్జ్ ఈ థాట్స్ అన్నీ నా బ్రెయిన్లో నాటింది. ఒక గార్డెన్లో ఒక విత్తనాన్ని అలా ఇసిరేసినట్టు మా ఫాదర్ అలా ఇసిరేసాడు. అది ఆ చెట్టుని అలానే పెరగమని చెప్పేసి ఎవరు చెప్పరు. దానికంటూ చెట్టుకి మోటివేషన్ ఏ ఉండదండి. నువ్వు గార్డెన్లో పడేసిన ఒక విత్తనం మహావృక్షం ఈరోజు కూర్చుంటుందంటే దానికి నువ్వు ఎలా పెరగాలి, నీకు ఎండ వస్తుంది, నీకు వాన వస్తుంది, నీకు చలి వస్తుంది, నీకు పశువులు వచ్చి నేను మేస్తాయి, పురుగు బుట్ర నీకు వచ్చి పడుతుందని దానికి ఎవ్వరూ చెప్పరండి. ర్యాండమ్గా ఒక విత్తనాన్ని త్రో చేస్తే అది మహావృక్షం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మోటివేషన్. అలాగనే ఉంటది కాబట్టి దాన్ని సెల్ఫ్ మోటివేషన్ అంటారు. నా దృష్టిలో మోటివేషన్ అంటే బయట పలానా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, వాళ్ళ వల్లే నేను ఈరోజు ఉన్నానని చెప్పకుండా నేను నాలెడ్జ్ కోసం వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను తప్ప వాళ్ళు ఫాలో కాదు. నేను ఇప్పుడు నాకు నాలెడ్జ్ రావాలండి, ఒక బుక్ నుంచి నేను నేర్చుకుంటాను, లేకపోతే ఒక పర్సన్ నుంచి నేర్చుకుంటాను, అది అంతవరకే. వాళ్ళని నేను బ్లైండ్గా కాపీ అయితే చేయను. నేను ఇప్పుడు మందన్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఒక మనిషితోటి స్వార్థంగా, అంటే ఒక మనిషికి స్వార్థంతో కూడుకున్న సేవ కాకుండా
అందరూ చాలా స్వార్థంగా చేస్తున్నారు. బట్ మంతెన సత్యనారాయణ గారు ఎలాంటి డబ్బులు ఆశించకుండా స్వార్థం లేకుండా నిజాయితీకి ఎలా చేయాలి అనే ఇది మాత్రమే నేను తీసుకున్నాను. మంతెన సత్యనారాయణ గారి దగ్గర నుంచి నేను న్యూట్రిషన్ నాలెడ్జ్ తీసుకోలేదు. ఓకే. నేను ఐడియాలజీని మాత్రమే తీసుకున్నాను. న్యూట్రిషన్ నేను కాపీ చేయను. బికాస్ ఆఫ్ నేను నా క్లయింట్స్కి ఇచ్చే న్యూట్రిషన్ అంతా కూడా నాన్ వెజ్ బేస్ మీద ఎక్కువ ఉంటుంది. నేను అవన్నీ తీసుకొని ఉంటే నేను వెజిటేరియనే చెప్పాలి. నేను ఇంకా గురువుగా అనుకుంటే మొత్తం అక్కడ శిష్యుడికేమేమో అనుకున్నాను. అలా కాదండి. మంతెన సత్యనారాయణ అంటే నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక క్వాలిటీ తీసుకున్నాను. అంటే అన్ని క్వాలిటీస్లో స్ట్రాంగ్ నన్ను ఇంపాక్ట్ చేసింది మంతెన గారి క్వాలిటీ. అంతే తప్ప మంతెన గారి దగ్గర నుంచి వైట్ అండ్ వైట్ కుర్తా వేసుకోవడం నాకు ఇన్స్పిరేషన్ కాదు. మంతెన గారి దగ్గర నుంచి బ్రష్ చేసుకోకుండా లేకపోతే స్నానం చేయకుండా ఉండాలి అనే ఆ లైఫ్ స్టైల్ నాకు అది నేను తీసుకోలేదు. మంతెన గారి దగ్గర నుంచి ఓన్లీ తీసుకుంది ఏంటంటే డబ్బులు లేకపోయినా సరే, కమర్షియల్గా కాకపోయినా సరే జనాలకి సేవ ఎలా చేయాలి అనేది నేను తీసుకున్నాను. అంతే. ఇప్పుడు బ్రూస్లీ గారి దగ్గర నుంచి నేను తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్ట్రాంగ్ బీ లైక్ ఏ వాటర్ మై ఫ్రెండ్ అని చెప్పారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్ని మీరు ఎందులో పోస్తే ఆ షేప్ వచ్చేసిద్ది దానికి. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్కి మీరు మౌల్డ్ అయిపోవాలి. నేను న్యూట్రిషన్ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి నేను న్యూట్రిషనిస్ట్గా మౌల్డ్ అయిపోవాలి. నేను పోలీస్ జాబ్ చేస్తే ఒక పోలీస్గా పర్సన్గా నేను మౌల్డ్ అయిపోవాలి. ఇందులో నేను ఇమ్మలేకపోతున్నాను, ఇది నాకు సంబంధించింది కాదు అన్నట్టు ఉండకూడదు. దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో పెడితే ఆ పరిస్థితులకి మీరు అడాప్ట్ అయిపోయి ఆ పరిస్థితికి మీరు లోకల్ మనిషిలాగా అనిపించాలి. ఇప్పుడు కొంతమంది మీరు చూడండి, కొంతమంది నార్త్ ఇండియా నుంచి మన దగ్గర హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు మాట్లాడే తెలుగు చూసి వీళ్ళు నార్త్లోనే అనిపించదు, ఎందుకంటే వాళ్ళు అంతలా అడాప్ట్ అయిపోయారు ఇక్కడ. సేమ్ అలాగా కొన్ని క్వాలిటీస్ నేను ఇప్పుడు ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది నారాయణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అంటే ప్రతి విషయాన్ని రేషనల్గా ఎలా ఆలోచించాలి, ప్రతి దాన్ని ఎలా క్వశ్చనింగ్ చేయాలి. ఆల్రెడీ ప్రూవ్ అయిందని కూడా మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని మెటా అనాలిసిస్ అంటారు. సో అలాగ క్వశ్చనింగ్ లేకపోతే, నాకు ప్రూఫ్ లేకపోతే నాకు ఏది నమ్మటానికి ఇష్టం ఉండదు అనమాట. ప్రాక్టికల్ నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదానే ఉంది. సో ఈ థింకింగ్ అలా వచ్చింది. అది ఫ్యామిలీ లైఫ్కైనా సరే ఎవరికైనా సరే. అంటే నేను ఇలా అవుతానని చెప్పేసి మా ఫాదర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా ఏంటి అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇండి పెంచుతాం అనుకున్నారు. అది ఒక్కొక్కసారి వాళ్ళకి మేకే కూర్చుంటుంది. ఇప్పుడు వీడు మేము చెప్పిన వినే స్టేజ్లో లేడంటారు. ఇప్పుడు మీ కమింగ్ టు మీ సబ్జెక్ట్లోకి వస్తే అసలు ఏంటి, లేడీస్ అందరినీ మమ్మల్ని ఎవరిని ఇంట్లో కూర్చొని ఇలా లేరేంటి, అందరినీ జిమ్లు పంపించేవారు కూరుకొని అంటున్నారు అంటే యాక్చువల్గా నేను ఈ జిమ్లో అదే అసలు జిమ్ లేడీస్ అందరినీ జిమ్కి పంపించారు. నా క్వశ్చన్ ఇంకా అక్కడ ఓన్లీ లేడీస్ మీదే ఫోకస్ ఎక్కువ చేశారేంటి? ఎందుకంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది మగవాళ్ళకి తెలిస్తే అది ఫ్యామిలీ మొత్తం అప్లై చేయడానికి అవ్వదండి. ఫ్యామిలీలో వాళ్ళందరూ హెల్తీగా ఉండలేరు. బికాస్ ఆఫ్ ఇంట్లో మెయిన్ కుకింగ్ అనేది ఏదైతే ఉందో అది ఆడవాళ్ళు చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు జాబులు చేసినా సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరికీ ఆడవాళ్ళే వండి పెడతారు. కాబట్టి వంట దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేది లేడీస్ కాబట్టి న్యూట్రిషన్ నాలెడ్జ్ ఆడవాళ్ళకి ఉందనుకోండి, ఫ్యామిలీ అంతా హెల్తీగా వండి పెడతారు. ఓన్లీ మగాడికి ఒక్కటేగా ఉందనుకోండి, అయినా సరే 4 పలాంది వండవు పలాంది వండు అని చెప్తాడండి. వాళ్ళు వండితే వండారు, లేకపోతే వండలేదు అనుకోండి, ఏదో ఒకటి పెట్టు నేను బయటకు వెళ్ళిపోవాలని చెప్పి తినేసి వెళ్ళిపోతాడు. మగాళ్ళకి న్యూట్రిషన్ నాలెడ్జ్ తెలిసినంత మాత్రాన ఫ్యామిలీ అందరూ మారరు, ఆడవాళ్ళకి తెలిస్తేనే మారతారు. ఎందుకంటే వంట కిచెన్ అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చేస్తే వాళ్ళు హెల్తీగా పెడితే అందరూ హెల్తీగానే తింటారు. మగాళ్ళకి తెలిస్తే అది వాళ్ళ జేబులో పెట్టుకుంటారు, అది ఎవరికి చెప్పరు. అది నేను అందుకనే ఆడవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ మారాలంటే ముందు ఆడవాళ్ళు మారాలి. ఇంట్లో ఉన్న మెయిన్ పర్సన్ ఆ ఇల్లాలు మారాలి. అందుకే నేను ఎక్కువ ఆడవాళ్ళ మీద ఎక్కువ వీడియోస్ 99% వాళ్ళ కోసమే చేస్తాను నేను. నా అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు. బట్ ఇక్కడ మీ మోటివ్ ఓకే, గుడ్, జిమ్కి పంపించాలి, వాళ్ళు కూడా హెల్తీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, జిమ్కి వెళ్తుంటే అక్కడ లవ్ జిహాద్ అని ఇలా జిమ్ ట్రైనర్లు వాళ్ళు ట్రాప్ చేసేవి చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, రీసెంట్గా జరిగినాయి. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా వెల్ నోటెడ్ దగ్గరే విన్నాను, లేడీస్ అందరూ జిమ్లకి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని కొంతమంది మోటివేట్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే కొన్ని కమర్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ కమ్యూనిటీస్ వాళ్ళకి బేస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, సెక్యూర్ దానిలో జిమ్ వాళ్ళ కమ్యూనిటీలో ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి లేడీస్కి ప్రాబ్లం ఉండదు జిమ్ చేయడానికి రెగ్యులర్గా. బట్ అవుట్ ఆఫ్ వెళ్తున్నప్పుడు టీనేజ్ వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇలాంటి కేసులు మనం ఒక 4-5 చూసుంటామండి. మహా అయితే జిమ్ ట్రైనర్లు ఇలా ఆడవాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, లవ్ ట్రాప్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఒక 4-5 కేసులు విని ఉంటాం. జిమ్లకి వెళ్ళే వాళ్ళని మనం లెక్క పెడితే
లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. జిమ్ములు ఎన్ని ఉన్నాయి? అవి కూడా వేలల్లో ఉన్నాయి. 5-6 కేసులు అండి మనం చూసింది. సో దాని మీనింగ్ ఎవ్వరు వెళ్ళకూడదని కాదు. అండ్ నెక్స్ట్ దానికన్నా 1,00,000 రెట్లు ఎక్కువ రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి రోడ్డు మీదకి వెళ్ళొద్దని ఎవరైనా చెప్పండి. పోనీ ఇదన్నీ జిమ్ముల్లోనే ఉంటున్నాయా అంటే, సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి వెళ్ళినప్పుడు మనం సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్ ఇలా అడిగాడు హైక్ కోసం, లేకపోతే నీకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్తే నాతో పాటు ఇలాగా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి మేనేజర్ అడుగుతున్నారనో, లేకపోతే నీకు జాబ్ ఇవ్వాలంటే హెచ్ఆర్ ఇలాగా కమిట్మెంట్ అడిగారని మనం చాలా వింటానే ఉన్నాం. అలా అని చెప్పేసి ఎవరు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకి మీరు ఎవరు వెళ్ళొద్దండి, ఇంట్లో కూర్చుని అందరూ అని చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు లాయర్ల దగ్గర తీసుకోండి, కింద ఉన్న జూనియర్ లాయర్లకి కేసులు రాకపోతే సీనియర్ లాయర్లు మేము రిఫర్ చేస్తాం, మాకు వచ్చిన కేసు నీకు ట్రాన్స్ఫర్ ఎలా చేస్తావు, నాకేంటి బెనిఫిట్ అని అడుగుతారు. అలా అడుగుతారు. పోనీ సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఆఫర్ ఇస్తా నేను, మరి నాకేంటి అని అడుగుతారు. లేకపోతే మీరు హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా హాస్పిటల్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ కూడా అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్స్ ఇదే అంటారు. మీరు పైలట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లోపల ఉన్న ఎయిర్ హోస్టర్స్ తోటి పైలట్స్ కూడా అలా బిహేవ్ చేస్తారు. మేము ప్రమోషన్ ఇవ్వాలన్నా, ఎందుకంటే ఆ ఫ్లైట్ మొత్తానికి ఓనర్ పైలటే కాబట్టి పైలట్ ఏది చెప్తే ఎయిర్ హోస్టర్స్ అదే వినాలి. ఎయిర్ హోస్టర్స్ని అలా యూటిలైజ్ చేసుకునే పైలట్స్ కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు ఎవరు ఇంకా జాబులు చేయకూడదు, అప్పుడు బయటికే వెళ్ళలేరు, అసలు ఎవరు వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. పోనీ ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఇంట్లో కూడా ఇప్పుడు కొంతమంది బాబాయ్ వరసైన వాళ్ళు లేకపోతే పెదనాన్న వరసైన వాళ్ళతో కూడా అబ్యూజ్మెంట్లు జరుగుతున్నట్టు అవి కూడా వింటున్నాం కదా. చిన్నపిల్లలు అది అయితే మనం ఇంట్లో కూడా ఎవరిని రానియకూడదు, డోర్ వేసుకొని కూర్చోవాలి. ఇక ఎవరు సెక్యూర్లో వెళ్ళినా లిమిట్స్, ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే అంతే. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే హ్యాపీగా జిమ్కి వెళ్దాం, అందరు ట్రైన్ అవుతాం, ట్రైనర్ నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు నీకు కూడా అర్థం అవుతుంది కదా. అర్థమైనప్పుడు ట్రైనర్ బిహేవియర్ బాగాలేదు, ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి, లేదా జిమ్ చేంజ్ చేసుకోండి, లేదా వర్కౌట్లు మీరు అక్కడ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అదే వర్కౌట్లు కొన్ని డంబెల్స్ అది కొనుక్కొని మీరు ఇంట్లో చేసుకోండి, అది కూడా ఫైన్. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒక 5-6 అలా చేస్తున్నారని చెప్పేసి మీ హెల్త్ను కాపాడే ఈ మంత్రం ఏదైతే ఉందో, ఫిట్నెస్ అనే మంత్రాన్ని మీరు మొత్తానికి వదిలిపెట్టకూడదు. ఇంకొకటి కూడా ఉంటుంది సార్, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరిని పడేయడం, మళ్ళీ జిమ్కి వెళ్తున్నా ఉన్నా, కొంతమంది లేడీస్ కూడా కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు. ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా చాలా వాటిలో ట్రైనర్ కింద చేశానండి. సో ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఈ హైదరాబాదులో కొన్ని 100 జిమ్ముల్లో ట్రైనర్స్ కింద పనిచేస్తున్నారు. సో నేను అబ్జర్వ్ చేసింది కూడా ఏంటి అంటే, కొంతమంది ఇంట్లో చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఉంటారండి, వాళ్ళ హస్బెండ్తో కానివ్వండి, వాళ్ళ ఆఫీస్లో కానివ్వండి, అపార్ట్మెంట్లో వాళ్ళతో కానీ చాలా ఫ్రస్ట్రేషన్ తోటి ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్కి ఎవరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, అమ్మ మీరు రోజు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం ఆరోగ్యానికి బాగుంటుంది, మీరు రిలాక్సేషన్ ఉంటుందని చెప్తారు. వాళ్ళు బాబా జిమ్కి వస్తారు. జిమ్కి వచ్చినప్పుడు ట్రైనర్ తిన్నావా లేదా, ఏం చేస్తున్నావా అని వాళ్ళని గురించి పట్టించుకున్నంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. నన్ను ఎవరు పట్టించుకోవడానికి లేరు, కనీసం ఒక పర్సన్ నన్ను పట్టించుకుంటున్నాడు అని చెప్పేసి మెల్లగా వాళ్ళు కూడా లవ్లో పడతారు. అక్కడ ట్రాప్ జిమ్ కోచ్ చేశాడా, లేకపోతే తన కేరింగ్కి ఈవిడే లవ్లో పడిందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఒకటి. రెండోది, కొంతమంది ఇంట్లో హస్బెండ్ తోటి చాలా హ్యాపీగా ఉండరు, వాళ్ళ సెక్షువల్ రిలేషన్ కొన్ని 10-15 సంవత్సరాల క్రితమే ఎండ్ అయిపోయి ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూలు రావచ్చు, వాళ్ళు ఊరికి తాగేసి తిరిగేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తెచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళు బయట వేరే సెటప్లు అయితే మెయింటైన్ చేయవచ్చు. మొత్తానికైతే ఈ ఇంట్లో ఉన్న వైఫ్ తోటి కొంచెం రొమాంటిక్గా సెక్షువల్గా 10-15 సంవత్సరాల నుంచి స్టాప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే, జిమ్లో ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ పర్సనాలిటీని చూసిన తర్వాత జిమ్లో సడన్గా ఒక మంచి ఫిజిక్ ఉన్న ఒక అబ్బాయిని చూసి, ఆ అబ్బాయి మనల్ని తిన్నావా, ఏం చేస్తున్నావా అని పొద్దుగులు పట్టించుకుంటా ఉండి, మన హెల్త్ గురించి పట్టించుకుంటా ఉండి, నువ్వు కేక్ తినకూడదు, నువ్వు స్వీట్ తినకూడదు, నువ్వు జంక్ ఫుడ్ తినకూడదు, నీ గురించి ఇంతలా పట్టించుకున్నప్పుడు ఆ పట్టించుకోవటం అనేది ఇంట్లో లేకపోతే ఇక్కడ అది ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో అంతగానే ఎక్కువ పట్టించుకున్నారు అనుకోండి, ఇది జుజుబి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పట్టించుకోవట్లేదు, ఆబ్వియస్గా దీనికి ఫాలో అవుతారు. వచ్చారా, పని చూసుకున్నారా, వెళ్ళిపోయారా అన్నట్టు. ఇంట్లో అంతకన్నా ప్రేమించే భర్తున్నాడు అనుకోండి, ఇక్కడ జిమ్ కోచ్లు ఎంత నాటకాలు ఆడినా ఎంతకన్నా ఎక్కువనే చూసాం పో అంటారు. బట్ ఇంట్లో అవన్నీ లేవనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ట్రాప్లో పడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, జిమ్ కోచ్లు కూడా నేను చాలామంది చెప్తాను, ఫ్యామిలీగా లేడీస్ జిమ్ములకు వచ్చినప్పుడు ఎవరు కూడా మీకు కండల ప్రదర్శన చేయొద్దు, షర్ట్ పైకి లేపి యాప్స్ చూసుకుంటూ ఉంటారు, షర్ట్లు తీసేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. డెఫినెట్గా కరెక్టే ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ లైఫ్ నుండి వచ్చిన వాళ్ళు కదా, హెల్త్ కోసమే వస్తారు బయటికి చాలా మంది, అందుకని. సో
అండ్ రెండోది, ఇంట్లో చాలామంది వైఫ్లు వాళ్ళ హస్బెండ్స్కి ఎందుకు ఇంత పొట్ట పెంచుకున్నావు, హెల్త్ అంతా పాడైపోతే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది నీకు, ఇలా అయితే నీకు హార్ట్లో స్ట్రోక్లు వస్తుంటాయి, ఆ పొట్ట తగ్గించుకోవచ్చు కదా అని మొత్తుకుంటూ ఉంటారండి. ఆ ఎంత చెప్పినా వినరు, ఆ తాగుడు మానరు, ఆ సిగరెట్లు మానరు, ఏది మానరు. కానీ సేమ్ ఈవిడ చెప్పింది ఏదైతే చెప్తుందో అలాంటిది ఒక పర్సన్ జిమ్లో కనుక దొరికి అతను తన లైఫ్ మీద, తన ఫిట్నెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండి, పొట్టంతా లేకుండా నీట్గా మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ ఉండి, ఇంత లైఫ్ మీద ఇంత డెడికేషన్ చూపిస్తూ ఉండి, జంక్ ఫుడ్లు కూడా తినకుండా లైఫ్ మీద ఫుల్ కంట్రోల్తో ఉన్నప్పుడు ఆబ్వియస్గా కొంతమంది అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు. ఎందుకు ఇంట్లో మనం చెప్తున్నాం పట్టించుకోవట్లేదు. సేమ్ ఇలాంటి నా థాట్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీ ఇంకొక కోచ్లో కనపడుతున్నప్పుడు ఎందుకు ఇంప్రెస్ అవ్వకూడదు అనేది కొంతమంది ఆడవాళ్ళు ఉంటాయి. దీనివల్ల వాళ్ళు ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని వాళ్ళు ఈ లవ్ జిహాద్ అనేది చెప్తున్నారు. లవ్ జిహాద్ అనే కాకపోయినా ఎఫ్ఐఆర్స్ అనేది కామన్ అవుతుంది. ఎఫ్ఐఆర్స్ అనే పదం జిమ్ములు పెట్టిన దగ్గర నుంచి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఆ జిహాద్ అనే పదం ఇప్పుడు ఫేమస్ అయింది కాబట్టి దాన్ని ఇక్కడ ఇది అంటున్నారు. ఇప్పుడు చూడండి, హిందూ ముస్లిం అమ్మాయిలు ఇటు చేస్తున్నారు, లేకపోతే ముస్లిం అబ్బాయిలు హిందూ వాళ్ళని ఇట్ట చేస్తున్నారు అని చెప్పేసి లవ్ జిహాద్ అని రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఏ ఇద్దరు లవ్ చేసుకున్నా జిహాదే అట్లా తయారైపోయింది దగ్గర చివరికి. ఇదే పని ఐటీ కంపెనీలో ఉంది, ఇదే పని హాస్పిటల్స్లో ఉంది, ఇదే జిహాద్ అనేది నీకు లాయర్ల దగ్గర కూడా ఉంది. ఇది లేని ఫీల్డ్ అంటూ ఇదే సినిమా ఫీల్డ్లో ఉంది, యాంకర్ ఫీల్డ్లో ఉంది, ఫిట్నెస్ ఫీల్డ్లో ఉంది, అన్నిట్లోనే ఉంది. ఇది ఈ జిహాద్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు జిమ్ రిలేటెడ్ వచ్చింది కదా, మీరు చాలాసార్లు మీ క్లాసెస్ అట్లా కూడా చెప్తూ ఉంటారు కదా, జిమ్ చేసిన వాళ్ళ ఏ రోగాలు వచ్చిన దాఖలే లేదు అసలు అని ఈ ప్రపంచంలోని. కానీ నాకు జిమ్ చేస్తూ చాలామంది సడన్ కొలాప్స్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫేమస్ పర్సనాలిటీ మన పునీత్ రాజ్కుమార్ గారు అయినా, అలా బాలీవుడ్ హీరోస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరి దాని గురించి, అది హార్ట్ రిలేటెడ్ ఏదో ప్రాబ్లమ్ కాబట్టే కదా, మరి మీరు దాన్ని ఎలా రిలవెంట్ చేస్తారు? అంటే యాక్చువల్గా జిమ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా ఫాలో చనిపోలేదంటే, వాళ్ళు చనిపోయింది ఎప్పుడు అంటే రాత్రి 10 11 వాళ్ళకి హార్ట్లో చిన్న పెయిన్ అయితే వస్తే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు పలానా టాబ్లెట్ చెప్తాను, అది నాలుగు కింద పెట్టుకొని సపరించండి, నేను మార్నింగ్ వచ్చి చూస్తానని చెప్పారు. సో మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి స్ట్రోక్ వచ్చింది, అది 4 o'clock 5 o'clock ఎప్పుడో స్ట్రోక్ వచ్చింది. అప్పుడు సడన్గా డెత్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు పిఏ వాళ్ళు చూడటమో, ఇంట్లో పని చేసే వాళ్ళు చూడటమో చూసి ఇన్ఫామ్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. సో అక్కడ జిమ్ చేస్తూ సడన్గా చనిపోలేదు, ఒకటి రీజన్ అది. రెండోది, కొంతమంది జిమ్ చేస్తూ ఆ థ్రెడ్మిల్ మీద నడిచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు జిమ్ చేయటం వల్ల చనిపోలేదండి, వాళ్ళు బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ హార్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. బికాస్ ఆఫ్ కొంతమందికి హార్ట్లో ఆల్రెడీ బ్లాకేజెస్ ఉంటాయి, 90% బ్లాకేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ ఆల్కహాల్ తాగటం కానీ, సిగరెట్స్ తాగటం కానీ, వాళ్ళ లైఫ్ స్టైలే చాలా వరస్ట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ హార్ట్లో చాలా బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ సడన్గా హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేసిన, లేకపోతే కార్డియో 2 గంటల పాటు పరిగెడుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు హార్ట్ ఆ వేగాన్ని తట్టుకోలేక, ఆ బ్లడ్ ప్రెషర్ని తట్టుకోలేక, ఆల్రెడీ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంతెందుకు రీసెంట్గా కూడా మనం చూసాం, ఒక పర్సన్ షటిల్ ఆడతా కొలాప్స్ చనిపోయాడు. ఇప్పుడు దాని మీద ఇంకా అందరూ షటిల్ కూడా ఆడకూడదు. ఇంకా ఒక పర్సన్ క్రికెట్ ఆడతా మధ్యలో సింగిల్ కొట్టినప్పుడు పరిగెడతా గ్రౌండ్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ పడిపోయాడు. దాని మీనింగ్ అందరూ క్రికెట్ ఆపేయాలి. కానీ అవి ఆపరు. ఎందుకు అవి చేయడం? అవి ఆపరు ఎందుకంటే బికాస్ ఆఫ్ అవి అందరికి ఇష్టం కాబట్టి. జిమ్ అంటే అది మోటివేషన్ కావాలి, గంట సేపు వెయిట్లు లిఫ్ట్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి, దమ్ము ఉండాలి, ఇదంతా ఉండాలి. సో దాని విషయంలో ఒక పని ఏదైతే మనకు కష్టం అనిపించిందో దాన్ని ఎగ్గొట్టడానికి చిన్న వంక దొరికితే మాత్రం ఆ వంక చూపించి ఎగ్గొడతాం. అదే క్రికెట్ మధ్యలో ఫీల్డింగ్ చేస్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షటిల్ ఆడుకుంటూ చనిపోయిన వాళ్ళు, ఫుట్బాల్ గ్రౌండ్లో పరిగెడతా అంత దూరం పరిగెత్తలాగా హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి ఇప్పుడు హైలైట్ అవ్వవు, ఎందుకంటే వాటిని మీరు వంకలుగా తీసుకోరు, ఎందుకంటే అది మీకు ఇష్టం కాబట్టి. అంతెందుకు, పెళ్ళిలో పెళ్లి చేసుకుంటూ అమ్మాయి మెడలో తాళి కడుతూ వరుడు కొలాప్స్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారు కదండి. అంటే ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోకూడదా? ఇప్పుడు చాలామంది యంగ్ ఏజ్లోనే చాలామంది, ఒక పర్సను పాపం డిగ్రీ ఏదో ఇచ్చాడు, ఆ డిగ్రీ ఇచ్చినప్పుడు కొంచెం స్పీచ్ ఏదో 2 నిమిషాలు మాట్లాడాలి కదండి, ఆ బీటెక్ డిగ్రీ ఏదో తీసుకున్నాడు, మాట్లాడుతూ స్టేజ్ మీద అలా కొలాప్స్ చనిపోయాడు. ఒక ప్రోగ్రాంలో పాట పాడుతా చనిపోయారు. దాని మీనింగ్ ఎవరు పాటలు పాడకూడదు ఇంకా. కానీ అవన్నీ ఎందుకు హైలైట్ అవ్వవు అంటే బికాజ్ అవి చేయడం చాలా ఈజీ.
ఇవి జిమ్ అనే ఒక్కదానికే అక్కడ చనిపోతే ఎందుకు హైలైట్ అవుతాయి అంటే బికాస్ జిమ్ చేయాలంటే ఎవరికైనా చాలా కష్టం. ఎప్పుడైనా దీన్ని అగ్గొట్టడానికి చిన్న వంక దొరక్కపోయిద్దా, దొరికితే అది వంక అడ్డం పెట్టేద్దాం. ఇప్పుడు దానివల్ల ఎంతమంది మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ పోరు పడలేక ఈవిడ జిమ్కి వెళ్ళమంటుంది, ఇప్పుడు ఈ పొట్టంతా కరిగించాలి, ఇదంతా మన వల్ల అయ్యేటట్టు లేదు, ఏ వంక దొరికిద్దా అని వెయిట్ చేస్తుంటే అప్పుడు దొరికిందండి టయానికి ఒక వీడియో. ఆ వీడియో దొరకగానే అది పట్టుకొని వచ్చి చూసావా జిమ్కి వెళ్తే చచ్చిపోతున్నారంటే నన్ను చంపమంటావేంటి, ఇప్పుడు ఈ పట్టుండే ఎప్పుడుకో చస్తాను, ఈ జిమ్కి వెళ్తే ఇప్పుడే చేస్తానంటే వద్దొద్దులేండి మీ మీద చాలా మంది డిపెండ్ అయ్యి అన్నారు, మీరు జిమ్కి వెళ్తే ఆపండి అంటారు. దానికోసం ఇవన్నీ వాడుతున్నారు తప్ప ఇప్పుడు అంతెందుకండి. కొంతమంది పాప వైఫ్లు కూడా చాలామంది వచ్చి ఏమండి ఆ ప్రోటీన్ ఏదో తాగండి అండి కాస్త మజిల్ అంటే పెరుగుతుంది కదా, ఇలాగ మీరు లూజ్గా అంటే అసలు బాగలేదండి, చూడటానికి కూడా బాగలేదు, నా పక్కన మీరు చండాలంగా ఉంటారని అడిగినప్పుడు ఇప్పుడు ఈ వే ప్రోటీన్ కొనడానికి 4-5 వేలు డబ్బులు కావాలి. ఇప్పుడు ఎక్కడ తప్పించుకోవాలని ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. టయానికి ఎవరికో వే ప్రోటీన్ తాగి కిడ్నీలో స్టోన్ వచ్చిందంట నాకు న్యూస్ అయిన వెంటనే అమ్మాయి 5,000 సేవ్ అవ్వడానికి మంచి మార్గం దొరికిందని ఇప్పుడు నన్ను కిడ్నీలో స్టోన్ తెచ్చుకోమంటావని ఆ వీడియో చూపిస్తాడు. మనకి వే ప్రోటీన్ వద్దు ఏమొద్దు అంటది ఆవిడ. సో అవన్నీ అసలు పట్టించుకోకూడదు. ఇప్పుడు మనకి వర్కౌట్స్లో ఏది బాగా బెస్ట్ అంటారు సార్? జిమ్, జుంబా, వాకింగ్, బ్రెస్ట్ వాకింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అసలు ఎవరెవరు అంటే కేటగిరీని బట్టి నీ స్ట్రెంగ్త్ని బట్టి చూస్ చేసుకోవాల్సి వస్తుందా, నువ్వు ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నా లేకపోతే ఫిట్నెస్ పెంచుకునే దాన్ని బట్టి ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు చేయాలి? అసలు ఏది బాగా ఎఫెక్టివ్ ఉంటుంది? అంటే యాక్చువల్గా వర్కౌట్ అన్నింటిలో మనకి కింగ్ ఆఫ్ ఆల్ వర్కౌట్స్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అండి. అది ఆడవాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ముసలాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏజ్ మ్యాటర్ కాదు. స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ అల్టిమేట్. ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఒక్కదాంతోనే మనకి మజిల్ అనేది బాగా ఫామ్ అవుతుంది. మనం ఇప్పుడు ఎంత మజిల్ బిల్డ్ చేసుకుంటామో అదొక బ్యాంక్ అండి. లేటర్ స్టేజెస్లో మనకి మనకి ఎవ్రీ 1 ఇయర్కి 1 kg మజిల్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత బిల్డ్ చేసుకుంటే లేటర్ ఏజెస్లో మనకి బిల్డ్ చేయడానికి మెటబాలిజం సపోర్ట్ చేయదండి. ఇప్పుడు 60 ఏళ్ళ ముసలాయనికి తింటేనే అరగనప్పుడు నువ్వు మజిల్ పెంచంటే ఎలా పెంచుతాడండి? అప్పుడు మీరు ఎంత చికెన్ పెంచినా, ఎంత ఫిష్ పెంచినా అతను మజిల్ పెంచలేడు. సో ఇప్పుడు అతను మనం ఎంతైతే పెంచుతామో లేటర్ స్టేజెస్లో ఆ మజిల్ ఎవ్రీ 1 ఇయర్కి 1 kg తగ్గిపోతూ ఉన్నప్పుడు స్టిల్ నీ దగ్గర ఎంత బ్యాంకులో నువ్వు ఎంత మజిల్ని మెయింటైన్ చేస్తున్నావో అన్ని ఎక్కువ సంవత్సరాలు నువ్వు ఫాలో అవ్వకుండా ఉంటావు. అసలు నువ్వు ఇప్పుడే మజిల్ పెంచలేదు అనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్కి 1 kg మజిల్ పోతా ఉందనుకోండి, ఇంక ఒక 40-50 ఏళ్ళలో మనం కొలాప్స్ అవ్వటమే ఇంకా. అందుకని స్విమ్మింగ్ చేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, యోగా చేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, జూంబా చేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, ఆసనాలు వేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, పిలాటిస్ చేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, వాకింగ్ చేసినా స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి. స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే ఇవన్నీ చేయకపోయినా అవసరం లేదు. అంత పవర్ఫుల్ అనమాట స్ట్రెంత్ వర్కౌట్. కానీ మనం ఎందుకు చేయట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మగాళ్ళలోనే బరువులు మోసే క్యాపబిలిటీ లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. రెండోది, ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్గా పెరుగుతున్నారు. ఆడవాళ్ళు రాసే క్రీములు ఎలా ఉన్నాయంటే ఎండకి 5 నిమిషాలు వెళితే వాళ్ళ స్కిన్ తట్టుకోలేకపోతుంది, అంత సెన్సిటివ్ అవుతున్నారు. మీరు చూడండి, మన ఇంట్లో మదర్ స్కిన్ చూడండి ఎంత రఫ్ ఉంటుంది. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఆడవాళ్ళ స్కిన్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది, బ్లేడ్ తగలాల్సిన అవసరం లేదు, బ్లేడ్ వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయిన వీళ్ళ స్కిన్ కట్ అవుతాయి, అంత డెలికేట్గా ఉంటున్నారు వీళ్ళ స్కిన్లు. ఆ క్రీములు రాసి, ఆ లోషన్స్ రాసి చాలా స్మూత్గా తయారు చేస్తున్నారు. వాళ్ళకి లిఫ్టింగ్ క్యాపబిలిటీ రావట్లేదు. ఎవరైతే పక్క నుండి ఆర్టిఫిషియల్ క్రీమ్స్ అనేటికి దూరంగా ఉండి కొంచెం ప్రోటీన్ ఫుడ్ తిని స్ట్రెంత్ వర్కౌట్ చేసేవాళ్ళు ఒక కేటగిరీలో ఉన్నారండి. కొంతమంది టూ మచ్ సెన్సిటివ్ కేటగిరీలో ఉన్నారు, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ బరువులు మోసారు. మేబీ వాళ్ళ స్కిన్ మనంత సాఫ్ట్గా లేదు కాబట్టే మోయగలిగారు. సో అందుకే నేనేమంటున్నానంటే ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి మెనోపాజ్లో మజిల్ పోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి బాడీలో నుంచి హాట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, ఎందుకు కోపడతారో తెలియదు, ఎందుకు అరుస్తారో తెలియదు, అసలు ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని స్ట్రెంత్ వర్కౌట్ చేయగలగాలి. మీరు ఎప్పుడైనా చూడండి 50 ఏళ్ల వయసులో స్టిల్ ఇంకా స్ట్రెంత్ వర్కౌట్ చేస్తున్న కొంతమంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మెనోపాజ్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి కదా, సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా ఆల్మోస్ట్ ఆడవాళ్ళకి, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే చాలా మినిమల్ అండి అంటారు. అదే మెనోపాజ్లో స్టేజ్ దగ్గరకు వస్తున్నా చాలు, మెనోపాజ్ క్రాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొక 2-3 ఏళ్ళలో మెనోపాజ్ వస్తున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అంటే ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు, ఏసీలో కూర్చున్నాను కానీ చెమటలు పడుతున్నాయి, జుట్టు ఎందుకు పోతుందో తెలియదు, బాడీ అంతా వీక్ అయిపోయింది,
ఇక ఎప్పుడు కింద పడతానో తెలియదు అన్నట్టు చెప్తారు. బికాస్ ఆఫ్ కోపం ల్యాక్ ఆఫ్ వస్తుందో వర్కౌట్. వర్కౌట్ అనేది రేపొద్దున మనం కాటికి పోతున్నాం అన్నంత వరకు చేస్తూనే ఉండాలి. కుదిరితో గంటలు నిన్ను ఎముడు వచ్చి తీసుకుపోతున్నాడని గంటల వర్కౌట్ చేసి వస్తానన్నాలి. అలానే డెడికేషన్ ఉన్న వాళ్ళకే లైఫ్ అనేది సపోర్ట్ చేస్తుందండి. నా ఏజ్ అయిపోయింది, మీరు చూడండి పొలంలో పని చేసే వాళ్ళంత వరకు కూడా ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. పొలం పని చేసి ఆపేసి ఆ పొలాన్ని కౌలుకి ఇచ్చేసి మన ఇంట్లో రెస్ట్ తీసుకున్నప్పుడు యాక్చువల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోద్ది మనకి. ఎండలో కష్టపడే వాళ్ళకి ఎప్పుడు రాదండి. సో అందుకని ఎప్పుడు మన జీవితంలో మన వర్కౌట్ అనేది ఆపకూడదు. ఆడవాళ్ళైనా సరే ఆపడానికి లేదు, ఆడవాళ్ళు కూడా జిమ్కి వెళ్ళాల్సింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు జిమ్కి వెళ్ళడానికి ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అంత స్ట్రాంగ్ అయ్యారు అనుకోండి, మగవాళ్ళకి డేంజర్, ఇంట్లో ఉన్న అత్తగారికి డేంజర్ అది. రెండోది ఒక మాట అనలేడు, ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పటికీ నేను జిమ్లో చెప్తానండి, నేను జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళని కూడా చూస్తాను. మగాళ్ళు కొంతమంది 30-40 కిలోలు లేపుతా ఉంటే 70-80 కిలోలు వర్కౌట్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, అంత పవర్ఫుల్ లేడీ ఇంట్లో ఉంటే హస్బెండ్ ఏదైనా మాట్లాడగలుగుతారా? సో అందుకని ఆడవాళ్ళని దగ్గర జిమ్లో వర్కౌట్ చేయడానికి ఒప్పుకోరు. అండ్ రెండోది, ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఆ వర్కౌట్లకి అబ్సెషన్లో పడ్డారంటే, స్ట్రెంత్ బిల్డ్ చేయడం నేర్చుకున్నారంటే వాళ్ళు ఇంకా మోర్ డేంజరస్గా తయారవుతారు. మమ్మల్ని ఆపటానికి ఇంకెవరు ఫోర్ సరిపోదు అన్నట్టు బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా. లేని ధైర్యం వస్తుంది. అప్పుడు నువ్వు ఒక దెబ్బేగానే తిరిగానే కొడతారు, లేదా డివర్స్ ఇచ్చేస్తాం పో అంటారు. బికాజ్ ఆల్ అంత పవర్ వాళ్ళలో ఉంటుంది. అది అబ్బాయి హ్యాండిల్ చేయలేడు. అందుకనే పవర్ మాకు కావాలి, మీరు సెన్సిటివ్గా ఉండండి అని చెప్తారు. అది కొంచెం అర్థం చేసుకొని ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఎప్పుడు మీకు రోగాలు రాకూడదంటే, రోగాలు వచ్చినాక జిమ్కి వెళ్ళకూడదండి. అలా వచ్చి తగ్గించుకోవడం తర్వాత మ్యాటర్. కానీ ఈ రోగాలు రాకపోయినా సరే మీరు ఇప్పటి నుంచి జిమ్కి వెళ్తే అవి రాకుండా ఉంటాయి మీకు. దయచేసి మీ హస్బెండ్ని ఒప్పించండి. అందరూ ఇంట్లోనే కావాలని ట్రైనర్ని పెట్టుకోండి, లేదా మొగుడు పిల్ల ఇద్దరు కలిసి జిమ్కి వెళ్ళండి, లేదా ఇద్దరు కలిసి యూట్యూబ్లోనే చూసి చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ మొగుడు జిమ్కి వెళ్ళటం, ఆడవాళ్ళు ఇంట్లో ఉండటం, ఆడవాళ్ళు జిమ్కి వెళ్ళి మొగుడు ఇంట్లో ఉండి ఇట్లా దయచేసి చేయొద్దండి. ఇద్దరు కలిసి వెళ్ళాల్సిందే. మాకు టైం లేదు, పిల్లల్లో టైం సరిపోతుంది. నేను చాలా మంది వీడియోలు చేశానండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, అలా అయితే మాకు ఇంట్లో మా అత్తకి చేయాలి, మా హస్బెండ్కి చేయాలి, మా పిల్లలకి చేయాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క వంట అడుగుతారు వాళ్ళు చేయమని. ఇన్ని చేసి మేము అక్కడికి పోవాలంటే ఏమండి ఇప్పుడు వంకలు చెప్తున్నాం, నేను అన్న స్టేట్మెంట్కి రివర్స్ కౌంటర్ అయితే ఇస్తున్నాం. ఆ కొద్దిసేపు ఇచ్చారు, దానికి ఏదో రిప్లై ఇవ్వలేదు, నాకన్నా బిజీ లేక చూసా, నా కౌంటర్కి న్యూట్రీ పాలిటిక్స్ రిప్లై ఇవ్వలేకపోయాడు. నేను అసలు నాకు వచ్చే లక్షలాది కామెంట్లో నీ కామెంట్ అక్కడ, వాళ్ళు నేను రిప్లై ఇవ్వకపోతే నా కౌంటర్ భయపడ్డాడు అనుకుంటారండి వాళ్ళు. వాళ్ళు పెట్టింది నా ఒక్క వీడియోకే, కానీ నాకు అట్లాంటి లక్షల కామెంట్లు వస్తాయి. బికాస్ ఆఫ్ నేను దానికి రిప్లై ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఆ కౌంటర్కి నేను ఆన్సర్ చేయలేకపోయానని కాదండి, నా దృష్టి అసలు అది రాలేదు అక్కడికి. రెండోది, ఇప్పుడు నాకు వంక చెప్పే బాగానే ఉంది, రేపు హాస్పిటల్కి వెళ్ళో ఇదే వంక హాస్పిటల్కి చెప్తే రూపాయి కన్సెషన్ ఇస్తారండి మీకు? కన్సెషన్ తర్వాత రోగం వినదు కదా, రోగం కూడా వినదు కదా. ₹1,00,00,000 ఇస్తాను నా కిడ్నీ ఇష్యూ రిపేర్ చేయండి, ₹1,00,00,000 ఇస్తాను నా క్యాన్సర్ తీసేయండి, ₹1,00,00,000 ఇస్తాను నా లివర్ ప్రాబ్లం క్యూర్ చేయండి అని అడుగుతారండి. అయినా పోదు అది. అప్పుడు ఈ వంకలు పనికిరావండి. అలా నేను వంకలు చెప్పే వాళ్ళు చూసి నవ్వుకుంటాను, మీకు ముందుంది ముసలి పండగ అది. అంతకుమించి ఇంకేం చేస్తాం సార్, దేనికైనా కాజ్ ఎత్తుతున్నప్పుడు వినకుండా. ఇప్పుడు ఇందాక మీరు లేడీస్ సెన్సిటివ్ స్కిన్ అయిపోతుంది కాస్మెటిక్స్ వల్ల అని చెప్తారు కదా, డే క్రీము, నైట్ క్రీము, కొంతమంది అసలు క్రీమ్ రాకుండానే బయటకు రారు, అంటే ఈ కేర్ అది ఎంత ఓకే, అవన్నీ ఓకే. నెయిల్ పాలిష్ ప్రాబ్లమ్స్, లిప్స్టిక్ కలర్స్ ఎఫెక్ట్, ఇవన్నీ మంచివి కదని చాలామంది చెప్తారు, ఫుడ్ కలర్స్ టైప్ ఇవన్నీ. కానీ మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీను ఇవి చాలా ఇంపార్టెంట్ అంటారు. బేసికల్లీ లిప్ బామ్, ఇవి బేసిక్ నీడ్ ఉంటాయి కదా, వీటి గురించి మీరేం చెప్తారు? అవి వాడొచ్చా, వాడకూడదా? అవి యాక్చువల్గా థింగ్స్ ఏంటంటే, ఇక్కడ పెద్ద డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను కనుక ఈ మాయిశ్చరైజింగ్ అనేది వాడటానికి వీల్లేదు, అందులో కెమికల్స్ ఉంటాయి అన్న, నెక్స్ట్ మీరు సన్ స్క్రీన్స్ వాడటానికి వీల్లేదు, అది చాలా అందులో కెమికల్స్ ఉంటాయి, దానివల్ల క్యాన్సర్స్ వస్తాయని పొరపాటు నేను అన్నాను అనుకోండి, డెర్మటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి అసలు వాళ్ళ ప్రోడక్ట్లు వాళ్ళ సేల్ జరిగింది దాని మీద. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరు చెప్పారు, కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు, దాని మీద రీసెర్చ్ చాలా స్టడీస్ ఉన్నాయి, నువ్వు చెప్పిన దాని మీద ఒక్క స్టడీ కూడా లేదని కొన్ని పట్టుకొని వస్తారండి. దానివల్ల క్యాన్సర్లు వచ్చినాయి స్టడీలు కూడా నేను పట్టుకొస్తా. దానివల్ల క్యాన్సర్లే రావు, అసలు ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఒక క్యాన్సర్ కూడా ఈ క్రీముల వల్ల వచ్చిన స్టడీలు వాళ్ళు పట్టుకొస్తారు, నేను పట్టుకొస్తా, వాళ్ళు పట్టుకొస్తారు. ఇది తేల వ్యవహారం కాదు ఇది.
సో అక్కడ ఏం జరుగుద్దంటే నేనేం చెప్తానంటే మీ ఫీల్డ్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. అంటే మీకు అందం మీద అంత అబ్సెషన్ ఉందా వాడుకోండి. నాకు అంత అవసరం లేదండి, నాకు న్యాచురల్గా అందం రావాలి అంటే ఓన్లీ ఫుడ్ అండ్ వర్కౌట్ తోటి మీకు చాలా వాటికి వచ్చేస్తుంది. లేదు నా ఫీల్డ్ వేరు, నాకు వచ్చి యాంకరింగ్ ఫీల్డ్ ఉంది, లేకపోతే నేను చాలా ఏ ఫీల్డ్ లేకపోయినా హౌస్ వైఫ్ అయినా సరే నేను ఇంకొంచెం అందంగా కనపడాలి, నాకు అసలు పిగ్మెంటేషన్ రావడానికి వీల్లేదు, నా స్కిన్ నా అందరి స్కిన్స్ కన్నా నా చుట్టుపక్కల సరౌండింగ్ మా అపార్ట్మెంట్ మొత్తం స్కిన్ కన్నా చాలా బెటర్గా ఉండాలి అనుకుంటే అవి వాడండి, తప్పు లేదు. బట్ ఇక్కడ ప్రూవ్ చేయడానికి లేదు. థింగ్ ఏంటి అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారు, మీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇందులో మధ్యలో కట్ చేస్తున్నందుకు ఐమ్ సో సారీ. బేబీ వాడే పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ వల్ల ఒక 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 స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ అట్టుకుంటే, అది యూఎస్లో ఒక లేడీ టీచర్ సంథింగ్, క్యాన్సర్ వచ్చింది, ఆవిడకి చిన్నప్పటి నుంచి అదే పౌడర్ వాడుతూ ఉందంటండి. ఎప్పుడు 60 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వచ్చింది, బికాస్ ఆఫ్ దాని వల్లనే క్యాన్సర్ వచ్చిందని ప్రూవ్ చేయగలిగారు. ఆ టెక్నాలజీ అక్కడ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏమంటారు, క్యాన్సర్ దానివల్ల వచ్చింది అంటే అదే పౌడర్ చాలా మంది వాడుతున్నారు కదా, మరి అందరికి రావట్లేదు కదా, చిన్న లూప్ హోల్ వాడి దాని నుంచి తప్పించేసుకుంటారు. సన్ స్క్రీన్ లోషన్ వాడి క్యాన్సర్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. బెటర్ క్రీమ్స్ వాడుకుంటూ, అంటే కొంచెం మంచి హై క్వాలిటీ ఉన్న క్రీమ్స్ వాడుకుంటూ క్యాన్సర్ తెచ్చుకోకుండా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని క్యాన్సర్ వచ్చిన వాళ్ళని పట్టుకొని మరి ఇక్కడ క్యాన్సర్ వచ్చింది కదండి వాడకూడదు అంటే, మాకు రాలేదుగా మరి మేము వాడుతున్నాం కదా అంటారు. ఇది ఎప్పుడు తేలదు. రెండు వైపులా కత్తికి పదును రెండు వైపులా ఉంటాయి. మల్టీవిటమిన్ వాడి ఇష్యూస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, మల్టీవిటమిన్ వాడి ఇష్యూస్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎలా వాడదాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్, అంతే థింక్. ఇప్పుడు వే ప్రోటీన్ వాడి మీకు కిడ్నీలో ఇష్యూలు ఉన్న వాళ్ళకి వే ప్రోటీన్ వాడారనుకోండి ఇంకా డేంజర్, హై ప్రోటీన్ డైట్ వల్ల. అదే మీకు ఇష్యూస్ లేని వాళ్ళకి వే ప్రోటీన్ అనేది ఒక అమృతంలాగా పనిచేస్తుంది. సో ఇక్కడ నేనేమంటానంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు క్లియర్గా స్టడీ చేసి ఒక మంచి బ్రాండ్ తీసుకొని డెర్మటాలజిస్ట్ని అడగండి, మంచి బ్రాండ్ని అడగండి, సైడ్ ఎఫెక్ట్ లేని బ్రాండ్ని అడగండి, వాళ్ళు ఇస్తారు ఆబ్వియస్గా. దాన్ని వాడుకోండి. దాన్ని ఎంత లిమిటెడ్గా వాడుకున్నావు, ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎంత మంచి తోపు క్రీమ్ వాడినా సరే సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే ఫైనల్గా మీరు చెప్పేది మాయిశ్చరైజర్ అయినా, బేసిక్ నీడ్స్ అయినా, సన్ స్క్రీన్ అయినా సరే డెర్మటాలజీ హెల్ప్ లేకుండా వాడొద్దు, డైరెక్ట్ డెర్మటాలజీ హెల్ప్ తీసుకొని వాడినా కానీ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీ రిక్వైర్మెంటే అది. మీరు ఎలా ఉండాలంటే ఇప్పుడు సినిమాలో అందంగా కనపడాలనుకోండి మీరు మేకప్ వేసుకోవాలి. న్యాచురల్ హౌస్ వైఫ్స్ రిలేటెడే కదా, ఎలాగో టాపిక్ మొత్తం అలానే కదా, ఇవి బేసిక్ నీడ్ కదా. ఎలాగంటే న్యాచురల్ గా వాడే వాళ్ళు ఎవరు ఎక్కువ వాడరు, ఆ కేటగిరీ ఉన్నారు. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ బేసిక్ నీడ్ కాదు. బేసిక్ నీడ్ అయితే ఇప్పుడు మన అమ్మ ఉంది, మాయిశ్చరైజర్ వాడరు. మన అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మాయిశ్చరైజర్ వాడర్లు. వాళ్ళు ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యారు తప్ప ఆ క్రీమ్ రాసా ఈ క్రీమ్ రాసా అది బేసిక్ నీడ్ కాదు. ఎవరు చెప్పారు అసలు బేసిక్ నీడ్ అని? బేసిక్ నీడ్ కానే కాదు. బేసిక్ నీడ్ అంటే ఏంటంటే అది లేకపోతే చచ్చిపోతాం అన్నట్టు. గాలి బేసిక్ నీడ్, వాటర్ బేసిక్ నీడ్, ఫుడ్ బేసిక్ నీడ్, మాయిశ్చరైజర్ బేసిక్ నీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు జాయిన్ చేశారు ఆ లిస్ట్ లో దాన్ని? మరి అలా అనుకుంటే పుట్టిన బేబీ దగ్గర మాయిశ్చరైజర్ రాస్తూనే, పుట్టిన బేబీకి న్యాచురల్ మాయిశ్చరైజర్ ఇప్పుడు మనకు చిన్నప్పుడు పుట్టారండి వెనపోస రాయటమో లేకపోతే ఏదో చేశారు, ఇప్పుడు మారిపోయినాయి కదా. దానివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. న్యాచురల్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ క్రీమ్ ఎంతైనా సరే ల్యాబ్లో తయారు చేసిన క్రీమ్ ల్యాబ్లో తయారు చేసిందే. ఓకే, ఇప్పుడు వెన్నపూస ఉందండి, దాన్ని మనం తినొచ్చు. యూజువల్గా ఒక సామెత ఉంటుందండి ఏంటంటే, మీ ఫేస్ మీద పెట్టే ఏదైనా సరే తినటానికి పాసిబుల్ ఉండేదే పెట్టండి, తినటానికి పాసిబిలిటీ లేదేది మీ ఫేస్ మీద పెట్టడానికి వీలు లేదంటారు. ఇది చాలా మంది నమ్ముతారు ఇప్పటికీ. అయితే నేచురల్ ఆముదం లాంటి ఓల్డ్ మోడల్ ఏదైనా సరే మీ ఫేస్ మీద పెడుతున్నారు అంటే అది తినటానికి పాసిబుల్ అయి ఉండాలి. అది మీరు ఎంత అప్లై చేసినా మీకు డేంజర్ కాదు. క్రీమ్స్ ఏది బయట దొరికింది తినటానికి పాసిబుల్ కాదు, తినటానికి పాసిబుల్. మందెని సత్యనారాయణ గారు ఇప్పటికీ అదే నమ్ముతారండి. ఇప్పటికీ సార్ చూసి స్కిన్ ఏంది అలా ఉంది, ఆ వైట్ హెయిర్ ఏంది అలా వచ్చిందని అడుగుతారు కదండి. యాక్చువల్గా జీన్స్ వల్లనే వస్తుంది. జీన్స్ అనేది మనం ఎంత తోపు డైట్ తీసుకున్నా సరే జీన్స్ అనేది మారదండి. జీన్ మారదు, ఆ డిఎన్ఏ ఎప్పటికీ మారదు. సార్ యొక్క బయలాజికల్ ఏజ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు అన్ని క్రీమ్స్ రాసిన నాగార్జున చూడండి ముడతలు లేకుండా ఎలా ఉన్నాడో, అసలుకి ఆ డైట్ ఈ డైట్ అని చెప్పి మందెని సత్యనారాయణ గారికి ముడతలు వచ్చింది చూడండి అంటే, ఇప్పుడు ఇద్దరు ఒకటే ఏజ్లో ఉన్నా సరే ఇద్దరి యొక్క బయలాజికల్ ఏజ్ కంపేర్ చేస్తే ఎవరు టాప్ లిస్ట్లో ఉంటారనేది మనకు తెలుసు. ఓకే, నేనేమంటానంటే
అవన్నీ చేసుకుంటే సార్ కూడా అందరికన్నా టాప్ లిస్ట్లో ఉంటారు. అవి నాకు అక్కర్లేదు. సార్ నమ్మే ఫిలాసఫీ ఏంటంటే నా ఫేస్ మీద నా బాడీ మీద ఏది పెట్టినా సరే అది తినటానికి పాసిబుల్ అయ్యేది మాత్రం నేను పెడతాను, లేదా నా బాడీ మీద పెట్టను నేను అని అన్నాడు. ఇప్పటికి అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కమర్షియల్ ప్రోడక్ట్స్ గురించి వీటి గురించి మాట్లాడాం కాబట్టి ఏంటి సార్ మీకు అంత ధైర్యం? హెర్బల్ లైఫ్ని అంత ఎక్స్పోజ్ చేశారు అంటే ఏంటి? అంటే వెల్ నోటెడ్ బ్రాండ్ని ఎక్స్పోజ్ చేసి దాంట్లో జరుగుతున్నాయి ఏమి అంటే మీరు ఎక్స్పోజ్ చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు చెప్పిన వీడియో తీసిన నెక్స్ట్ డేనే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆర్టికల్ కూడా చూశాను, ఓకే. అంతా ఏంటి మీకు అంత మొండి ధైర్యం అని అనుకోవాలి. ఇందాక కూడా మొండేవాడిని అని చెప్పారు కదా, అంటే అవతలి పర్సన్ అంత బ్రాండెడ్ వాడిని ఎక్స్పోజ్ చేస్తే మీ గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్నారా? ఏంటది? అంటే దాని గురించి కాదండి, అసలు గ్రాఫ్ గురించి నేను అసలు ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వీడియోలో చెప్పిన కొంచెం డిప్లొమాటిక్గానే చెప్పాను. అసలు ఆ బ్రాండ్ని వాడొద్దు నేను ఎక్కడా చెప్పలేదు. అంటే నా వీడియో చూసినా కూడా అర్థమవుతుంది. నేనేం చెప్పానంటే వాట్ ఈస్ హెర్బల్ లైఫ్, హెర్బల్ లైఫ్ వాడితే ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి, హెర్బల్ లైఫ్ వాడకుండా మనకి వేరే రీప్లేస్మెంట్స్ లేవా, సేమ్ థింక్ మనం అచీవ్ చేయడానికి వేరే ఆల్టర్నేటివ్స్ మనకి లేవా, ఇది చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఫుడ్ ద్వారా వెళ్తే ఇదే పని మనకి ఎంత తక్కువ ఖర్చులో అయిపోతుంది అనేది చూపించాను తప్ప అసలు అందరూ అది ఫేక్ అని నేను ఎక్కడా చెప్పలేదు, అది వాడకూడదని నేను ఎక్కడా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు వాడుతున్న వాళ్ళందరూ డబ్బాలు ఇంట్లో బయటకి ఇసిరేయండి అని నేను చెప్పలేదు. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మోటివ్ అయితే అర్థమైపోయింది. నేనేం చెప్పానంటే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అవి వాడుతున్నప్పుడు దాని కాస్ట్ అనేది ఒక 7,000 8,000 ఎంత ఉంటాయండి పర్ మంత్ వచ్చేసి. నేనేమంటున్నానంటే అదే మనకి సేమ్ ఇంగ్రీడియంట్స్ మన ఫుడ్లో కూడా ఉన్నాయి. సేమ్ ఫుడ్ని కనుక మనం మంచి డైటీషియన్ దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుంటే 2-3 వేలల్లోనే మనం మంచి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవచ్చు, ఆ డబ్బులు మిగులుతాయి, అది మీ ఫ్యామిలీ ఖర్చు పెట్టుకోండి అని చెప్పాను నేను. అండ్ రెండోది అది మీల్ రీప్లేస్మెంట్ షేక్లు అవన్నీ అంటే మా అయితే 250 క్యాలరీస్ కన్నా ఎక్కువ ఉండవండి. మార్నింగ్ 250, ఈవినింగ్ 250 ఉంటాయండి. మధ్యాహ్నం ఒక్కపూటే కొద్దిగా అన్నం కొంచెం ఒక 2 గుడ్లు తినండో, లేకపోతే చిన్న పన్నీర్ ముక్క తినండో, లేకపోతే 2 పీసులు చికెన్ తినమంటే చెప్తారు. అది కూడా 250 క్యాలరీస్ అంటారు. మొత్తం వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇచ్చేది 750 క్యాలరీస్ అంటే. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే 200 కిలోల వెయిట్ 200 కిలోల వెయిట్ ఉన్నోడు కూడా 750 క్యాలరీసే, 1000 కిలోలు ఉన్నోడు కూడా నీకు 750 క్యాలరీసే. అదే ఫార్ములా నువ్వు ఫాలో అవుతున్నప్పుడు అతనికి ఎనర్జీ సరిపోదు కదండి. అక్కడ వాళ్ళు ఫార్ములా చేంజ్ చేయాలి. ఫార్ములా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి, వీళ్ళకి ప్రొడక్ట్లు అమ్ముతున్న పర్సన్స్కి న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, 9th క్లాస్ చదువుకున్న అసలు ఏం చదువు రాకపోయినా సరే కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వాళ్ళందరినీ నువ్వు జాయిన్ చేయించుకున్న తర్వాత మరి మనకి ఇంత వెయిట్ ఉన్న వాళ్ళకి ఇన్ని క్యాలరీస్ ఇవ్వాలనే సైన్స్ వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు డబ్బా అమ్మే వాళ్ళని పట్టుకొచ్చి బాబు నేను 70 క్యాలరీస్ ఉన్నాను, బాబు నేను 70 కేజెస్ ఉన్నాను, నేను ఎన్ని క్యాలరీస్ తింటానని అడగండి, ఆ డబ్బాలు అమ్మే వాళ్ళని చెప్పలేరు వాళ్ళు. పోనీ అదే డబ్బా 100 కిలోలు ఉన్న వాళ్ళకి అమ్మారు, అదే డబ్బా 200 కిలోలు ఉన్న వాళ్ళకి కూడా అమ్మారండి. అందరు క్యాలరీస్ సిమిలర్ అయితే ఎలా కుదురుతుంది చెప్పండి? కరెక్టే సార్. ఆ నాలెడ్జ్ ఉండాలంటే వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యాలంటే వీళ్ళు అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వాళ్ళందరినీ డబ్బాలు అమ్మగల క్యాపబిలిటీ సత్తా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే వాళ్ళకి నాలెడ్జ్, డైటీషియన్ నాలెడ్జ్ తెలియదు కదండి, క్యాలరీస్ కౌంటింగ్ తెలియదు. సో నా ప్రాబ్లం అది. మీరు ఇవ్వండి, నేను కాదన్నట్లే, మనిషి క్యాలరీస్ మార్చివ్వండి, నాకే ప్రాబ్లం లేదు. రెండోది ఓన్లీ ఆ డ్రింకులు తాగుతున్నారండి, బాగానే ఉంది. దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కలుపుతున్నారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు. అవి రికమెండెడే, అప్రూవల్ ఎఫ్ఎస్ఐ వాళ్ళు ఇచ్చిన రికమెండెడ్ ప్రకారం వాడుతున్నారు. నేనేమంటానంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఎప్పుడైనా సరే ఎంత పెద్ద తోపు సంస్థ అప్రూవల్ చేసినా సరే పాయిజన్ ఎప్పుడు పాయిజనే. ఈ పాయిజన్ ఇంతవరకు తీసుకుంటే ఇది అప్రూవల్ అనేది ఉండదండి. పాయిజన్ ఒక డ్రాప్ తీసుకున్న పాయిజనే. ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏదైతే ఉన్నాయో, స్వీట్నర్స్ ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడూ కూడా అసలు తీసుకోవడానికి లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు వే ప్రోటీన్ ఉంటుంది కదా సార్, సోర్స్ ప్రోటీన్ ఎమర్జెన్సీ సోర్స్ కోసం ఎక్కువ వే ప్రోటీన్ వాడుతూనే ఉంటాము. మరి దానిలో కూడా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా? కొంతమంది సుక్రోలోజ్ కలుపుతారండి, కొంతమంది అసలు స్వీట్నర్సే లేకుండా చాలా బెటర్ టేస్ట్ ఉండే విధంగా కూడా డబ్బాలు తయారు చేస్తూ ఉంటారు. అవి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అసలు స్వీట్నర్స్ కలపరు. కొన్ని మీరు అన్నట్టు ప్రిజర్వేటివ్స్ కలిపే బ్రాండ్స్ ఉన్నాయి. అవి నేనేమంటానంటే చాలా అసలు వే ప్రోటీన్ జోలు మీరు ఎప్పుడు పోవాలి అంటే, నాకు ఫుడ్ ద్వారా ప్రోటీన్ అనేది అసలు రావట్లేదు, నేను తీసుకోలేని స్టేజ్లో నేను ఉన్నాను అనుకున్నప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అని చెప్పేసి అది ఇస్తారు. ఓకే, హ్యాండీగా ఉన్నప్పుడు, ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఫుడ్ దొరకట్లేదు, ఇప్పుడు మీతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నాను,
ఇప్పుడు యాక్చువల్గా నా మీల్ టైం అయింది, ఇప్పుడు నాకు ఫుడ్ దొరకదు, అప్పుడు నేనేం చేయాలి? అసలు తీసుకోకుండా ఉండటం కన్నా సమ్ వాట్ బెటర్గా ఇవి తీసుకోవచ్చు. సో అంతే తప్ప అది జనవరి ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మార్చ్లో ఎగ్జామ్ మనం తప్పితే మనకి సెప్టెంబర్లో ఎగ్జామ్ జరుగుతుందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సప్లిమెంట్. సప్లిమెంటరీ ఎప్పుడు కూడా ఒరిజినల్ ఎగ్జామ్ రీప్లేస్ చేయలేదు. ఒరిజినల్ ఎగ్జామ్ నాకు ఆల్రెడీ సెప్టెంబర్లో సప్లిమెంటేషన్ ఉంది కాబట్టి నేను మార్చిలో ఎగ్జామ్ రాయను అని అంటే తప్పు. ఇక్కడ రాయి, తప్పితే అక్కడ చూసుకుందాం అనాలి. సేమ్ ఇలానే ముందు నువ్వు నీ డైట్ని హోల్ ఫుడ్స్ తోటి రీప్లేస్ చేసుకో. అక్కడ నీకు దొరక్కపోతే అప్పుడు అప్పుడు నీకు వే ప్రోటీన్ దగ్గరకు రా అని చెప్పాలి తప్ప, వే ప్రోటీన్ ఉంది కాబట్టే నేను చికెన్ తినట్లేదు, ఫిష్ తినట్లేదు, వే ప్రోటీన్ ఉంది కాబట్టే నాకు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి టైం అయిపోయింది, నాకు ఎక్కువ టైం లేదు వండుకోవడానికి, వే ప్రోటీన్ తాగేసిపోతాను అంటారు. అంటే మీరు మార్చ్ ఎగ్జామ్ ఉండగా కూడా కావాలని మీరు తప్పి దాన్ని సెప్టెంబర్లో రాస్తున్నారు. అది తప్పని చెప్తా నేను. అలా అని మీరు అసలు ప్రోటీన్ తినట్లేదు, వే ప్రోటీన్ వాడట్లేదు అనుకోండి, మీకు అప్పుడు మజిల్ డ్యామేజ్ జరిగిపోయి మీరు త్వరగా ముసలాళ్ళు అయిపోతారు. దాని ప్లేస్లో గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయండి, ఏదో ఒకటి ఉన్నాయండి, సేఫర్ సైడే ఉన్నారు. బట్ అలానే 100% హెల్దీ కాదు అవి. బట్ సమ్ వాట్ కొద్ది గొప్ప బెటర్, మీకు కొంచెం మజిల్ బిల్డ్ అవుతుంది, మీ లాంజివిటీ పెరుగుతుంది. నేను నార్మల్గా తీసుకోను, ఈ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అప్రూవ్ చేసిన దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది తీసుకోను, నేను 2 తీసుకోనంటే మనం పోతాం. నేనేమంటానంటే ఫుడ్లో మీకు ఇన్ని థింగ్స్ ఉన్నప్పుడు తీసుకోవడానికి ఎందుకు ఆ రీప్లేస్మెంట్ షేక్స్ జోలు పోతున్నారు? మీరు న్యాచురల్గా తీసుకోండి అంటే దాన్నే చూస్ చేసుకోవాలి. అంతే తప్ప నేను అసలు తప్పని చెప్పలేదు, ఆ బ్రాండ్ వాడకూడదని చెప్పలేదు. హ్యాపీగా వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు నేను అక్కడ తప్పని లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే అనవసరంగా లో క్యాలరీ ఫుడ్లు మీరు తీసుకున్నప్పుడు మన డైట్ ఎప్పుడు ఎలా ఇవ్వాలంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 కిలోలు ఉన్న పర్సన్ నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, అతని మెయింటెనెన్స్ క్యాలరీ 2100 ఉంటుంది. ఒక గంట సేపు అతను రోజు యాక్టివిటీ చేస్తున్నాడు అనుకోండి, ఇంకో 400-500 క్యాలరీస్ నేను పెంచాలి. అంటే ఎంత? 2500 క్యాలరీలు ఉంటే అతను ఇప్పుడు ఐడియల్ వెయిట్లో ఉంటాడు. ఈ 2500 క్యాలరీస్ ఇప్పుడు నేను నా దగ్గరికి ఫ్యాట్ లాస్ కోసం వచ్చాడు అనుకోండి, నేను 500 క్యాలరీ డెఫిషియట్ పెట్టా పర్ డేలో. అంటే 2500 తినాల్సిన పర్సన్ని నేను 2000 తినిపించాను అనుకోండి, 500 క్యాలరీ డెఫిషియట్ ఉంది కాబట్టి అతను ఫ్యాట్ లాస్ అవుతాడు. ఇది యాక్చువల్ ఫార్ములా. ఇప్పుడు నేను ఇచ్చిన డైట్లో 2000 క్యాలరీలు పెడతాను ఇద్దరు 70 kgs ఉన్న పర్సన్కి, కానీ వాళ్ళు ఎంత పెడుతున్నారు? 750 క్యాలరీలు పెడుతున్నారు. ఎంత తేడా ఉంది? దిస్ ఇస్ కాల్డ్ క్యాలిక్యులేషన్. నేను అది చెప్తున్నది, వాళ్ళు ఇది మిస్ అవుతున్నారు అంటే నేను. అప్పుడు ఆర్టిఫిషియల్ గా వెయిట్ లాస్ అయిపోయినట్టు ఉంటారు కానీ వీక్ అయిపోయినట్టు, మళ్ళీ ఆపేసిన తర్వాత వెంటనే వెయిట్ గెయిన్ అవడం, అదే ఆ మిస్టేక్ లో జరుగుతుంది, వాళ్ళకి మజిల్ పెరగదు. ఇంకో థింగ్ ఏంటి అంటే, ఇలా క్యాలిక్యులేషన్ చేసి పెట్టాలంటే వాళ్ళు డైటీషియన్స్ ని రిక్రూట్ చేసుకోవాలి. అది వాళ్ళ చేయలేరు. వాళ్ళ టార్గెట్ ఎలాగా అంటే బికాస్ ఆఫ్ చదువులన్నీ ఆపేసి ఖాళీగా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవటం, డబ్బులు ఆశ చూపించటం, మీరు నెలలో ఎంత బిజినెస్ చేస్తే మలేషియా, సింగపూర్, జపాన్ ఆ ట్రిప్పులని చూపించడం, ఇవన్నీ చేస్తారు. ఇక్కడ చాలామంది ఇలా క్యాలిక్యులేటివ్గా పెడితే అసలు దాన్ని మించినది ఏముందండి, ఆ షేక్లో తాగమని అందరూ చెబుతారు. అది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఇంతమంది డైటీషియన్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫుడ్ తీసుకుంటే క్యాలరీస్ సరిపోవట్లేదు. ఇప్పుడు నేను 70 kgs ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పానండి. వాట్ ఇఫ్ మై వెయిట్ 100 kgs ఉంటే పరిస్థితి ఏంటి? అర్థమైందండి. అప్పుడు నేను 3000-4000 క్యాలరీలు దగ్గరికి వెళ్ళిపోద్ది నాది. వీళ్ళు వచ్చింది 750 క్యాలరీస్ అండి. ఎక్కడ మ్యాచ్ అవ్వదు అక్కడ. నా ప్రాబ్లం అది. ఇప్పుడు ఇలా ప్రిజర్వేటివ్స్ వేరు, మిల్క్ చూస్తే డైరెక్ట్ తీసుకునే సోర్స్ ఆఫ్ ప్రోటీన్ది పిల్లలకి అది చాలా అడల్టరేట్ అయిపోతుంది. చాలా న్యూస్ చూస్తున్నాము. ప్యూర్ మిల్క్ డైరెక్ట్ పోసే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఓకే, కానీ అది చాలా తక్కువ సోర్సింగ్, అందరికీ దొరకదు. మరి అలాంటప్పుడు చిన్నపిల్లలకి ప్రోటీన్ సోర్సెస్ గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఓన్లీ ఎగ్ ఒక్కటేనా, ఇంకేమన్నా ఉంటాయా ప్రోటీన్ సోర్సెస్? అంటే చిన్నపిల్లలకి మెయిన్లీ, ఎందుకంటే మిల్క్ నుంచి కాల్షియం, ప్రోటీన్ రెండు. కాల్షియం అంటే ఆల్టర్నేట్ పల్లి లడ్డు కానీ మనకి నువ్వుల లడ్డు, అవి ఆప్షన్స్ ఉంటుంది. కాల్షియం కొంచెం సోర్స్లో కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి, రాగిలో కూడా. బట్ వాట్ అబౌట్ ప్రోటీన్? ప్రోటీన్ అన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎగ్స్ తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకు కూడా మనం ఫిష్ పెట్టచ్చు, తప్పేం లేదు. తప్పని కాదు సార్, తీసుకో. చాలా మంది ఇప్పుడు ఎగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లల్ని యాజ్ ఏ మదర్గా నన్నే చూసుకోండి, తినరు సార్. అది అప్పుడు ఒక ఎగ్ కూడా నేను ఎల్లోని వేరే కూరల్లో కలిపి, దాల్ కూరలో కలిపి పెడతాం, ఎల్లో తిననంటారు. అప్పుడు మనకి చికెన్ సోర్స్ ఉంది. యాక్చువల్గా లిస్ట్ చూసుకుంటే చికెన్ ఉంది, ఫిష్ ఉంది,
ఎగ్స్ ఉన్నాయి, లేకపోతే దాల్ ఉంది, అది మూంగ్ దాల్ కానీ నార్మల్ దాల్ ఏదైనా సరే అది పెట్టచ్చు. అప్పుడప్పుడు పన్నీర్ వండి పెట్టచ్చు. పన్నీర్ తింటారు. కర్డ్ కర్డ్ వరకు ఓకేనా? ఆ కార్డ్లో అంత ఎక్కువ ప్రోటీనే ఉండదండి. అది ఎక్కువ మనం హెల్దీ ఫ్యాట్ కింద వాడుకుంటాము, లేకపోతే ప్రోబయోటిక్స్ కోసం వాడుకుంటాం తప్ప ఎక్కువ దాని ప్రోటీన్ సోర్స్ కింద కన్సిడర్ చేయం పెరుగు అనేది మనకి. ఇప్పుడు మీరు పన్నీర్ వాడుకోండి, మిల్ మేకర్తో చేసి పెట్టండి, తోఫుతో చేసి అంటే పెట్టండి. మీల్ మేకర్ కూడా ఇప్పుడు చెప్పడం చాలా అది కూడా ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు కదా? అంటే యాక్చువల్గా నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పన్నీర్ బయట అదే అడల్ట్రేషన్ పాలతో తయారు అవును చేస్తున్నానండి అవును అవదంటారు. అవును అవును అది కూడా నిజమే ఇప్పుడు కదా సార్. టోఫు తినమంటేనేమో రబ్బర్ లాగా సాగుతుంది. ఒరిజినల్ రబ్బర్ పన్నీర్ లాగా మనం ఇంట్లో చేసింది వేరు ఉంటుంది. టోఫు ఏమో సోయా పాలతో చేస్తున్నారు కదండి, సోయా మాకు పడదండి అంటారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ మనం ఇంట్లో చేయడం అనేది నాట్ పాసిబుల్. ఇంతమంది ఇప్పుడు ఉన్నప్పుడు ఇంత బిజీగా. నెక్స్ట్ మీరు చికెన్ తీసుకుంటే దానికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, మాకు వద్దు అంటారు. అంటే ఓవరాల్ మీద ఎగ్గే బెటర్ అంటారా? ఫిష్ తీసుకోమంటేనేమో రోజుకు ₹100 అయితే ఎఫర్ట్ చేయగలుగుతారని ఫిష్ 400-500 అవుతుంది. సో ఆ ఫిష్ కూడా మేము ఎఫర్ట్ చేయలేని స్టేజ్లో ఉందంటారు. మిల్ మేకర్ తీసుకోమంటే అది విపరీతమైన స్మెల్ వస్తుంది, అది మిల్ మేకర్ తినేవాళ్ళు కూడా అది ఉడికిన తర్వాత మొత్తం పిండి వేసుకొని తింటారు ఆ వాసన తట్టుకోలేక. అది మాకు పడట్లేదని అంటారు. పప్పు తినమంటే మాకు గ్యాస్ వస్తుందండి, మా పిల్లలకి పడదండి అంటారు. సో మూంగ్ దాల్ పెట్టమన్నా కూడా మాకు అరగదండి అని చెప్తారు. ఇలాగా అరగలేని స్టేజ్లో మనం తయారు చేసేవాళ్ళని బికాజ్ ఆఫ్ ఎందుకు మనకు లేని ప్రాబ్లమ్స్ పిల్లలు ఎందుకు వచ్చినాయి అంటే బికాజ్ ఆఫ్ మన గట్టిని మనం అంతా నాశనం చేసాం కాబట్టి మన పిల్లలకి ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకునే క్యాపబిలిటీ పోయింది. వీళ్ళు ఇంకా దాన్ని డస్ట్బిన్ లాగా వాడతారు కాబట్టి వాళ్ళకి పుట్టిన పిల్లలు అసలు టూ మచ్ సెన్సిటివ్ ఉంటారు. ఎలా ఉంటారంటే ఒక పిల్లి వేసుకుంటే న్యూట్రిషన్ మొత్తం వచ్చేయాలి, ఏ ఫుడ్ తీసుకున్నా అరగదు, గ్యాస్ట్రిక్ ఇష్యూసే. మన తాతల కాలం వాళ్ళు ఏది తీసుకున్నా సరే రాళ్ళు తిన్నా అరుగుతుంది అనేలాగా బతికారు వాళ్ళు. ఎందుకు? బికాస్ వాళ్ళ గట్ అంత స్ట్రాంగ్గా ఉండేది. వాళ్ళకి పుట్టిన వాళ్ళు కొంచెం వీక్ అయ్యారు, ఎక్కువ అరగట్లేదు. వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇంకొంచెం వీక్ అయ్యారు. వాళ్ళకి పుట్టిన మనం ఒక యావరేజ్గా ఉన్నాం. మనకు పుట్టిన వాళ్ళు టూ మచ్ సెన్సిటివ్. మనం అబ్జర్వ్ చేస్తే మనం అదే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో మావాడికి ఇది పడదు మావాడికి అది పడదని లేదండి, మనకు అన్నీ పెట్టారు. కానీ ఈ పిల్లలకి ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బికాస్ మన లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని డిక్టేట్ చేస్తుంది, అక్కడ చేసింది ఆల్రెడీ అక్కడ. సో నేనేమంటానంటే ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో పన్నీర్ కానీ, టోఫు కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, మీకు మిల్లెట్స్ కానీ, ఎగ్స్ కానీ, దాని తర్వాత డ్రై నట్స్, డ్రై సీడ్స్, ఇవన్నీ పిల్లలకి పుష్కలంగా పెట్టొచ్చండి. కాకపోతే ఇంటెలిజెంట్గా ఏం చేయాలంటే మార్కెట్లో అందరి ఫోకస్ దేని మీద అయితే పడలేదో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. మార్కెట్లో ఇంకా మనకి పాల మీద ఎక్కువ కల్తీలు జరుగుతున్నాయి, ఆయిల్స్ మీద ఎక్కువ కల్తీలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఎక్కువ వాడుతున్నారు కాబట్టి. ఎవరైతే తక్కువ వాడతారో దానికి కల్తీ తక్కువ జరుగుతుందండి. ఇప్పుడు లైక్ నువ్వులు ఉన్నాయి, పెద్దగా వాడరు. ఇప్పుడు అందరూ సిరిధాన్యాలు అని చెప్పేసి పడుతున్నారు. యాక్చువల్గా చిరుధాన్యాలు, సజ్జలు, జొన్నలు, ఈ రాగులు, వీటిని చిరుధాన్యాలు అనేవాళ్ళు. పేరు మార్చి దాన్ని సిరిధాన్యాలు అని, సిరి అంటే ఎవరు అంటే వాళ్ళకి సిరి సంపదలు వస్తాయేమో ఇవన్నీ అమ్మితే నాకు తెలియదు కానీ సిరిధాన్యాలు అని పెట్టేశారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ అంటే మిలెట్స్లో కూడా హై క్వాలిటీ అండ్ హై కాస్ట్లీ ఉన్న ఐటమ్స్ అన్నింటినీ సిరిధాన్యాల లిస్ట్లో పెట్టేశారు. అంటే సో ఇవి కల్తీలు జరుగుతున్నాయి. చిరుధాన్యాలు కల్తీలు జరగట్లేదు, ఎందుకంటే దాన్ని వదిలేసాం అందరం. ఇప్పుడు అవి తినండి. సో మీరు చూస్ చేసుకున్న ఫుడ్ ఎలా ఉంటారంటే దీని మీద మార్కెట్లో డిమాండ్ ఉందా లేదు అనుకుంటే దాన్ని కొనేసేయండి. దీని మీద హై డిమాండ్ ఉంది దాన్ని వదిలేసేయండి. బెస్ట్ అడ్వైజ్ ఇదే నాకు తెలిసి. నేను ఎప్పుడు కొనుక్కున్నా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే దీని మీద మార్కెట్లో హై డిమాండ్ ఉంది అనుకుంటే దాన్ని వీలైనంత వరకు ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తానండి. దీని చూపు ఇంకా జనాల మీద పడలేదు అని అనుకుంటే మాత్రం దాన్ని కొనుక్కుంటాను. ఇందాక మనం ప్రోబయోటిక్ గురించి గట్కి మంచిదని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రోబయోటిక్ ఇదివరకు న్యాచురల్గా మన ఇళ్లలో ఇడ్లీ పిండి, దోశ పిండి చక్కగా ఇంట్లో చేసుకొని ఫర్మెంట్ చేసేవాళ్ళు, మంచిగా ప్రోబయోటిక్ వచ్చేది. కర్డ్ ఇంట్లోనే చేసేది. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్స్తో మదర్సే ఇట్ సెల్ఫ్ కర్డ్ కూడా ఇంట్లో చేయట్లేదు ఎవరు. ఫామ్ అవుట్లో అదేమంటే పులిసిపోతుంది, బాగోట్లేదు అంటున్నారు, ప్యాకెట్ది అయితే తీయగా ఉంటుంది అని ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తున్నారు. నేను చాలామంది దగ్గర విన్నాను అది కూడా. అది ఇడ్లీ పిండి, దోశ పిండి తెచ్చుకోవడం లేదు అంటే అసలు బీపిండి, జస్ట్ బీపిండి కలిపేసి శనగపిండి కలిపేసి అసలు దోశ, ఫర్మెంటెడ్ దోశ స్టైల్నే మార్చేశారు మొత్తానికి. దోశ పిండి మీద బండి మీద దోశలు అట్లా దానికి అలవాటు పడిపోతున్నారు బాగా. అదేమంటే ఇంకా ఒరిజినల్ దోశనే కంప్లైంట్ చేస్తున్నారు ఇది బాగాలేదు అని.
దానికి ఏం చెప్తారు అసలు ఏంటి చేంజ్? మొత్తం కాజ్ అంతా అక్కడి నుంచి వస్తుంది, బికాస్ అది గట్కి హెల్ప్ ప్రాబ్లం అవుతుంది. సో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే దాన్ని ఎలా కన్వే చేస్తారు మీరు అసలు మదర్స్కి అవి? ఇప్పుడు యాక్చువల్గా పాలు మనం తోడేసేటప్పుడు పాలు లైట్ గోరువెచ్చని వేడిగా ఉన్నప్పుడు తోడుకుంటుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు తోడుకోదు. అవును, నీళ్ళ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అంత హై టెంపరేచర్లో ఉన్నప్పుడు చచ్చిపోతుంది. కూల్గా ఉన్నా తోడుకోదు. ఒక మీడియంగా ఉంటే ఓకే, పర్లేదు. ఇక్కడ థింగ్ ఏంటి అంటే సేమ్ అట్లానే మనం దోశ పిండి ఇడ్లీ పిండిని బయట పెట్టేసిన తర్వాత ఒక 7-8 అవర్స్ తర్వాత అది పొంగింది, ఫర్మెంట్ అయింది అని మన పండుగ చేసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా దోశలాగా వేసారనుకోండి, ఆ విపరీతమైన హీట్ దెబ్బకి ఆ ఫర్మెంట్ అయింది కూడా ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, అదేం మిగలదు అక్కడ. అందుకని మనకి యాక్చువల్గా ప్రోబయాటిక్ అనేది పాల నుంచే మనకి ఎక్కువ బెనిఫిట్. ఎందుకంటే పాలని మనం వేడి చేసాం, ఐ మీన్ పాలని లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పెరుగు తోడేసుకుంటాం. ఆ వచ్చిన పెరుగుని డైరెక్ట్గా తింటాం, కానీ దాన్ని మళ్ళీ మనం వేడి చేయం మనం. సో బ్యాక్టీరియా బతికే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ దోశల పిండి ఇడ్లీల పిండిలో పులిసినా తప్ప పిండి ఏమో డైరెక్ట్గా తిండేమో మనం తినలేము. అలానే దోశ వేస్తేనేమో బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దానివల్ల పెద్ద యూజ్ ఉండదండి ఎవరికి కూడా. ఇది పులిసిన పిండితో వేసాను కాబట్టి నాకు బెనిఫిట్ ఎక్కువ వచ్చింది, ఇంకో దోశ ఎక్కువ తిందాం, ఏమీ రాదండి. ఆ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయింది అక్కడ. అయ్యో బ్యాక్టీరియా అనేది ప్యాన్ మీద వేస్తే ఎందుకు బతుకుతుంది అంటే బతుకుతుంది. అందుకే మనం న్యాచురల్గా ఫస్ట్ నుంచి ఎవరైనా ఇంటికి వచ్చినా మజ్జిగ ఇవ్వడం అలవాటు ఉంటుంది. పెరుగు మజ్జిగ ప్రోబయాటిక్ మంచిగా చల్లగా దనం ఇచ్చేది. సో ప్రోబయాటిక్ ఎక్కువ రావాలి అంటే ఇది చేయండి ఒకటి. రెండోది, మీరు ఏ ఫుడ్ అయినా సరే ఇప్పుడు జావలాగా చేయండి. లైక్ ఇప్పుడు రాగి జావ చేసుకోండి. ఎవరైనా సరే రాగి జావ చేసుకున్న వెంటనే ఇమీడియట్ గా తాకూడదు. ఫస్ట్ రాగి జావ 10-12 గంటల పాటు ఆ గ్రెయిన్ ఏదైతే ఉందో అది నానాలి. నానిన తర్వాత దాన్నప్పుడు జావ చేసిన తర్వాత ఇమీడియట్గా తాగకుండా ఓవర్ నైట్ దాన్ని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని వేడి చేయకుండా మళ్ళీ ఇమీడియట్గా తాగాలి. కావాలంటే దాంట్లో మధ్య కలుపుకోవచ్చు, పెరుగు కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ బ్యాక్టీరియాకి ఆ బ్యాక్టీరియా కూడా తోడవుతుంది పెరుగులోది కూడా, అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు మీరు రాగి జావ చేసుకుని ఇప్పటికిప్పుడు తాగితే వచ్చే బెనిఫిట్లు కన్నా అదే ఒక 8-9 అవర్స్ ఫెర్మెంట్ చేస్తే వచ్చే బెనిఫిట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు గ్రెయిన్ 10 అవర్స్ నానాలని చెప్పారు. గ్రెయిన్ కాకుండా డైరెక్ట్ పిండి తెచ్చుకుంటారు. ఆ పిండిని చాలామంది రాత్రిపూట నానబెట్టేసి 8 అవర్స్ నానుతుంది, మార్నింగ్ రాగి జావ చేసి నైట్ కన్జ్యూమ్ చేస్తారు. ఇప్పుడు అది ఓకేనా? అది కూడా ఓకే. ఓకేనా? అది కూడా ఓకే. ఎందుకంటే ప్యాకెట్ తెచ్చుకునే సోర్స్ ఈజీ ఉంటుంది కాబట్టి. ప్యాకెట్ అదేనా అంతే, ఏదైనా సరే దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ సోక్ చేసుకోవాలి. నైట్ ఓవర్ నైట్ చోక్ చేసేస్తారు. ఎందుకంటే దానికి లోపల 12 లేయర్లు ఉంటదండి. అన్ని లేయర్లు పూర్తిగా నానిన తర్వాతనే ప్రాపర్ గా మనకు అబ్జర్వ్ అవుతుంది, బాడీకి. అందుకే చాలా మంది కూడా మిల్లెట్స్ అప్పటికప్పుడు కుక్ చేసి పెడితే నాకు అరగలేదు, బ్లోటింగ్ వచ్చింది అంటారు. అలాంటి వాళ్ళకి ముందు 10-12 గంటలు నానబెట్టుకోండి అంటారు. బ్రౌన్ రైస్ కూడా అసలు పాలిష్ చేయకపోతే జీరో పాలిష్ కనుకుంటే అది అరగదు చాలా మందికి. అదే వాళ్ళకి ఓవర్ ద నైట్ మన అంతా సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేస్తే మళ్ళీ ప్రాపర్ గా డైజెస్ట్ అయింది అంటారు. ఈవెన్ మిల్లెట్ దోసకి అయితే చోక్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అవి నైట్ నానబెట్టేసి వేస్తాం కాబట్టి పిండి మనకి అది ప్రాబ్లం లేదు. సో ఏదైనా గ్రెయిన్ ని ఫస్ట్ సోక్ చేసుకోవాలి, దాని తర్వాత ఫెర్మెంట్ చేసుకోవాలి, దాని తర్వాత తాగాలి. అది మిల్లెట్ జావ అయినా రాగి జావ అయినా సరే, మిల్లెట్ ఏ గ్రెయిన్ అయినా సరే, దోస అయినా ఫర్మెంట్ అవుతుంది, కాకపోతే చచ్చిపోతుంది ప్యాన్ హీట్ వల్ల. ఓకే, బట్ ఫెర్మెంటేషన్ వాల్యూస్ ఉండదు కానీ బట్ న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి కదా దాని గ్రెయిన్ రిలేటెడ్. న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి, ప్రోబయాటిక్ వాల్యూస్ అయితే రావు. ఇప్పుడు గట్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మనకి చిన్న జలుబు దగ్గు వచ్చిన చాలామంది టాబ్లెట్ వేసేసే అలవాటు ఉంటుంది, యాంటీబయాటిక్స్ తీసేసుకుని. మరి ఆ యాంటీబయాటిక్స్ వల్ల ఆ గట్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? దాన్ని మెయింటైన్ చేయడం ఏంటి? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నామండి. ఈ స్టూడియో కింద ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ అక్కడ ఉంది, వెళ్ళి నా కార్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పేసి ఈ కెమెరా పర్సన్కి ఎవరిని పంపించాను. ఆయనకి నా కార్ ఎందుకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, పైకి వెళ్తేనేమో మేడం కార్ డిస్ట్రాయ్ చేయకుండా వెళ్తే మేడం నన్ను కొడుతుంది, కానీ నేను ఈ కార్ని డిస్ట్రాయ్ చేయాలి, ఆ కార్ ఏదో నాకు తెలియట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని తెలియక మొత్తం ఒక సెల్లార్లో మొత్తం పెద్ద బాంబు వేస్తాడు, మొత్తం అన్నీ పోతాయి. మీ టార్గెట్ అయితే ఫినిష్ అయింది కదా, కార్ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది. సేమ్ అట్లానే పర్టికులర్గా కొన్ని బ్యాక్టీరియాలను చంపాల్సి వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది మనకి చంపటం చేత కానప్పుడు, అదేంటో మనకు తెలియనప్పుడు, అది ఏ ప్లేస్లో ఉంటుందో మనకు తెలియనప్పుడు ఎల్లో బాంబు వేస్తే మొత్తం చచ్చిపోతాయి.
బ్యాక్టీరియా పోతుంది, మన హెల్తీ సెల్స్ కూడా పోతాయి, దానికి సంబంధం లేదు. టార్గెట్ ఫినిష్ అయిందా లేదా. నీ కీమోథెరపీ అయినా యాంటీబయాటిక్స్ అయినా ఇంతే పనిచేస్తాయండి. ఒక్కసారి ఒక్క ట్యాబ్లెట్ కనుక మనం వేసుకుంటే దానివల్ల మన లాస్ అయిన ఇమ్యూనిటీ మళ్ళీ రీటైన్ చేసుకోవాలంటే 3 months నుంచి 6 months పడుతుంది ఒక్క ట్యాబ్లెట్కి. మనం మీరు చూడండి, యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు యూరిన్ ఎల్లో కలర్ వస్తుంది, థ్రోట్ అంతా ఇరిటేట్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ట్యాబ్లెట్లో వాసన వస్తుంది నోరంతా కూడా. అర్ధరాత్రి లేచి కూడా వాళ్ళకి తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ట్యాబ్లెట్ల స్మెల్లే వస్తూ ఉంటుంది. బికాజ్ యాంటీబయాటిక్ అంత పవర్ఫుల్గా ఉంటుంది, అది లోపలికి వెళ్ళి ఒక బాంబులాగా బయలుపోతుంది అనమాట. సో బ్యాక్టీరియాతో పాటు మన హెల్దీ సెల్స్ని కూడా చంపేస్తుంది. కాబట్టి మళ్ళీ హెల్దీ సెల్స్ మళ్ళీ రీగ్రో అవ్వాలంటే 6 months టైం పడుతుంది. మరి అలాంటిది ఒక కోర్సు లాగా 15 రోజులు వాడితే వాళ్ళ ఇమ్యూనిటీ మళ్ళీ బ్యాక్ రావాలంటే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు మళ్ళీ రోగం రాదా, మళ్ళీ వాడమా, ఇది నెవర్ ఎండింగ్ లూప్ లాగా ఉంటుంది. సో అందుకని ఏదైనా సరే సెల్ఫ్గా హీల్ చేసుకొని ట్రై చేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ అది సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇది ఇప్పుడు చేయకపోతే వీడు పోతాడు అనుకునేలాగుంటే యాంటీబయాటిక్స్ వేసుకోవాలి కానండి. లేకపోతే అసలు వేయకూడదు యాంటీబయాటిక్స్. అండ్ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, యాంటీబయాటిక్ ఇప్పుడు మీరు చూడండి, అప్పట్లో దోమల్ని చంపడం కోసం మనం జట్కాయలు తీసుకొచ్చేవాళ్ళం. జట్కాయలకి చావట్లేదని చెప్పేసి దాని తర్వాత ఆల్అవుట్లు పట్టుకొచ్చాం. ఆల్అవుట్లో కూడా కొద్ది రోజులు చనిపోయింది, దోమలకు రెసిస్టెన్స్ వచ్చి ఇప్పుడు అడ్వాన్స్డ్ అని పట్టుకొచ్చాం. ఇప్పుడు ఆయన ఆల్అవుట్ మీద దోమ నిలబడి గంగనం స్టైల్ డ్యాన్స్ చేస్తుంది, కానీ ఆ దోమ చావదు. ఆ పక్క ఆల్అవుట్ రన్నింగ్లో ఉంటే మళ్ళీ దోమలు కొడుతూనే ఉంటాయి. సో వాటికి రెసిస్టెన్స్ వచ్చింది. సేమ్ అట్లానే మనం ఇప్పుడు లోపలికి ఒక యాంటీబయాటిక్స్ పంపిస్తే అది వెళ్ళి 100% బ్యాక్టీరియాని చంపుతాయండి, ఒక 90-95% చంపుతుంది. స్టిల్ ఇంకో 5% మిగిలిపోతాయి. ఈ 5%కి ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ని తట్టుకునే గుణం ఉంటుంది. ఎందుకంటే అవి చాలా ఇమ్యూనిటీ ఉంటాయి వాటికి కూడా. ఇప్పుడు ఒక బాంబేడ్ పడిన వెంటనే అందరు పోరు కదండి, ఒకటి ఇద్దరు ముగ్గురు బతుకుతారు కదా, స్ట్రాంగ్ పీపుల్ బతుకుతారు. లేకపోతే ఈ బాంబు పడే ప్లేస్కి వచ్చి దూరంగా ఉన్న వాళ్ళు కూడా బతుకుతారు, అందరైతే పోరు 100%. సేమ్ అట్లానే కొన్ని బ్యాక్టీరియాలు బతుకుతాయి. ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని DNA వీక్గా ఉన్న బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. అప్పుడు వీక్గా ఉన్న బ్యాక్టీరియా కూడా స్ట్రాంగ్ బ్యాక్టీరియా అయిపోద్ది. అప్పుడు ఈ స్ట్రాంగ్గా ఉన్నాయి మళ్ళీ పిల్లల్ని కంటూ ఉంటాయి, ఇవి మళ్ళీ లోపల గ్రో అవుతూనే ఉంటాయి. అందుకనే డాక్టర్లు ఏం చెప్తారంటే, నువ్వు 1-2 టాబ్లెట్లు వేసేసి ఆపకూడదు, ఆపితే కొన్ని బ్యాక్టీరియాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రీగ్రో అవుతాయి, అవి మళ్ళీ పిల్లలు పెట్టేస్తాయి, మళ్ళీ మల్టిప్లై అవుతాయి. అందుకనే కోర్స్ లాగా వాడండి అని చెప్తారు. ఆ కోర్స్ మొత్తం వాడితే మొత్తం అన్నీ చచ్చిపోతాయి అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్. అంటే ఒక బాంబు వేయొద్దు, ఒక 15 రోజుల పాటు రోజు బాంబులు వేసుకుంటావో నువ్వు అనుకున్నది ఎవడు మిగలకుండా పోతాడు, అదే టార్గెట్ ఇక్కడ. ఇప్పుడు ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నప్పుడు కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా సార్, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? యూజువల్గా అందరికీ వస్తూనే ఉంటుంది, మీరు చెప్పండి. యూజువల్గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఎందుకు అలాంటి ప్రాబ్లం వస్తుందంటే, ప్రోటీన్ అనేది మనం ఎప్పుడు కూడా పర్ డేలో తీసుకుంటే ఒక 10-15 గ్రాముల కన్నా ఎక్కువ ప్రోటీన్ మనం తీసుకోమండి. ఎందుకంటే మార్నింగ్ ఇడ్లీ తినే వెళ్తాం, ప్రోటీన్ పెద్దగా ఏం లేదు. మధ్యాహ్నం అన్నం తినేస్తాం, ప్రోటీన్ ఏం పెద్దగా లేదు. రాత్రికి 2 పులకాలు తింటాం, అందులో ప్రోటీన్ ఏం లేదు. లెక్క పెట్టుకుంటే 10 గ్రాముల కన్నా ఎక్కువ రాదండి మనకి. ఈ 10 గ్రాముల ప్రోటీన్ తినే వాళ్ళకి సడన్గా డైట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మన బాడీ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 1.5 ఉండాలి కాబట్టి మీరు ఒక 60 కిలోలు ఉన్నారనుకోండి, ఇంటూ 1.5 వేసుకుంటే 90 గ్రామ్స్ వస్తుంది. 90 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలంటారు. రోజు 10 తీసుకునే వాళ్ళని సడన్గా 90 తీసుకోమంటే వాళ్ళ బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక కొంచెం గట్ రిలేటెడ్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ప్రోటీన్ ఫస్ట్ మీరు ఎంతమంది 10 తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఒక 30 తీసుకోండి. ఒక నెల అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక 50కి నెక్స్ట్ మంత్ వచ్చేసేయండి, నెక్స్ట్ మంత్ 70కి వచ్చేయండి, ఆ నెక్స్ట్ మంత్ కావాలి 90కి వచ్చేసేయండి. సో మీ టార్గెట్ 10 to 90కి రావడానికి ఒక 4 months గ్యాప్ తీసుకోండి. అప్పుడు మీ గట్టు దానికి అడాప్ట్ అవుతుంది తప్ప సడన్గా మీరు 90 గ్రామ్స్ తీసుకుంటే కొంతమందికి ప్రాబ్లం రావచ్చు, కొంతమంది బాడీలు తట్టుకుంటాయి. కానీ ఎవరు తట్టుకుంటుంది ఎవరు తట్టుకోలేదు అనేది ఆ క్లయింట్ చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి ఉంటుంది తప్ప, కొంతమందికి సడన్గా 10 to 90 ఇచ్చినా సరే నాకు బాగుంది సార్ బ్రహ్మాండంగా ఉందంట, వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ చేయరు. అది వాళ్ళ డైజెషన్ కెపాసిటీ అంతే, బికాజ్ వాళ్ళ వర్కౌట్ ఇంటెన్సిటీ ఆ రేంజ్లో ఉంటుంది, వాళ్ళు కంప్లైంట్ చేయరు. రెండోది కొంతమందికి
టూ మచ్ ఆఫ్ అది ప్రోటీన్ వల్ల అని కాదండి. కొంతమందికి లో క్యాలరీ డైట్ వల్ల అంటే కార్బోహైడ్రేట్లు చాలా తగ్గించి ఇవ్వటం వల్ల వీళ్ళకి ఫ్యాట్ లాస్ చేయించాలి కాబట్టి క్యాలరీస్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇస్తారు. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇవ్వటం వల్ల కూడా కొంతమంది గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు కూడా కాన్‌స్టిపేషన్ వచ్చిద్ది. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం కార్బోహైడ్రేట్ల ఇంటేక్‌ని పెంచాలి. ఇప్పుడు నార్మల్ చాలామందికి డైట్ చేయాలని ఉంటుంది సార్. ఎందుకంటే లేడీస్‌కి చాలామంది మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వెయిట్ తగ్గాలనుకుంటారు. కానీ తగ్గించి తింటే నీరసం వచ్చినట్టు ఉంటుంది. కానీ మనసులో మాత్రం డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ తగ్గాలి అనుకుంటారు. కానీ ఇందాక అనుకున్నట్టు పిల్లలు కొన్ని వాళ్ళకి సెపరేట్ చేయాలి, మనకు సెపరేట్ చేయాలి. ఆ రీజన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే కాఫీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. డైట్ చేస్తే కాఫీ అవి వదిలేయాలి. సో అసలు కాఫీ తలుచుకుంటే అదొక ఎమోషన్ చాలా మందికి. చిన్న కప్ అన్న డైట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది కొంచెమన్నా తాగొచ్చు అనుకుంటారు. అసలు తాగొచ్చా, తాగకూడదా, అసలు అది కూడా ఎందుకంటే ఆ చిన్న రీజన్ వల్ల నేను కాఫీ వదులుకోలేను, డైట్ చేయడం కుదరదు అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూజువల్‌గా దానికి మీరు సజెషన్ ఏంటి? అసలు చిన్నదన్నా తాగొచ్చా, తాగకూడదా, అసలు ఎలా చేయాలనుకునే వాళ్ళు పాసిబుల్ అవ్వకపోయినా ఎలా చేయగలుగుతారు? ఓకే. అంటే యూజువల్‌గా కాఫీ మానేయాల్సిన అవసరం లేదండి. బట్ ఎవరికైతే వాళ్ళ టార్గెట్ ఓన్లీ ఫ్యాట్ లాస్ ఒకటే కాదు, వాళ్ళకి ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంచెం గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మైగ్రేన్స్ లాంటివి ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాఫీ మానేస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది ఓన్లీ ఫ్యాట్ లాస్ మా టార్గెట్ అయినప్పుడు కాఫీ మానేయాల్సిన అవసరం లేదు. చాలామందిని మిల్క్ కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తీసుకుంటే రోజుకి 1 or 2 కప్స్ తీసుకుంటే మీకేం ప్రాబ్లం లేదంటారు. కొంతమంది మేము అలాగా చేదుగా ఉన్న కాఫీని మేము తాగలేము, బ్లాక్ కాఫీ ఎవరు తాగుతారు, చాలా చేదుగా ఉంటుంది, మేము మిల్క్ ఉండాల్సిందే, ప్రాపర్ సౌత్ ఇండియన్ టీ మాకు ఉండాల్సిందే అంటారు. చిన్న కప్ అయినా సాటిస్ఫై అవ్వడానికి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే క్యాలరీస్ పర్ డే కౌంట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎంత షుగర్ వేసుకుంటున్నారు, దానిలో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయని చూసుకుంటే పర్ డే వాళ్ళకి ఇవ్వాల్సిన క్యాలరీస్లో నుంచి కొంత క్యాలరీస్ షుగర్లో ఆ కాఫీలో వస్తుంది కాబట్టి అక్కడ మైనస్ చేసేస్తారు. సో వాళ్ళు మానేయాల్సిన పని లేదు. బట్ ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్పుడు కాఫీ తాగేటప్పుడు షుగర్ని అవాయిడ్ చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నాకు లేదు, నాది ఓన్లీ ఫ్యాట్ లాస్ ఒకటే టార్గెట్ అనుకుంటే హాయిగా మీరు కాఫీ తాగొచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, తేనె మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కానీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం కాఫీలోకి షుగర్ వేయడానికి, స్వీట్గా ఉన్నది ఏది వేయడానికి లేదు. ఎందుకంటే అది బ్లడ్లోకి చాలా ఫాస్ట్గా దూకినప్పుడు ఏమైందంటే స్పైక్స్ జరుగుతుంటాయి, ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఫ్యాట్ స్టోరేజ్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. అదొకటి. రెండోది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగడానికి వీల్లేదు. ఎంత హెల్తీగా ఉన్నా సరే మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, అల్సర్స్లు చాలా వస్తాయండి, హార్ట్ పాల్పిటేషన్స్ అవి వస్తాయి, పళ్ళు బ్లాక్ కలర్లో టర్న్ అవుతాయి. ఓకే, విపరీతమైన చాలామంది పళ్ళ మీద నల్లగా గీతలు ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఆ కెఫిన్ పడలేదు వాళ్ళకి, లేకపోతే టీ తాగితే టీని పడలేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత 1 గంట ఆగిన తర్వాత వాళ్ళు కాఫీ తీసుకోవచ్చు. రెండోది షుగర్ లేకపోయినా పర్లేదు అని అనుకుంటే మనకి మాంక్ ఫ్రూట్ పౌడర్ కానీ, స్టీవియా కానీ మనకి బెటర్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. అయితే ఇవి నోట్లో వేసుకున్న వెంటనే గ్లూకోజ్ లాగా తీగా ఉంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం బెటర్ టేస్ట్, చేదుగా ఉంటాయి. బట్ నాకు నో ప్రాబ్లం అండి, కొంచెం తీగా ఉంది కదా, నేను అలాగలో లాగిచ్చేస్తాను పర్లేదు అని అనుకుంటే మాత్రం స్టీవియా తోటి, మాంక్ ఫ్రూట్ పౌడర్ తోటి మీరు హ్యాపీగా టీ తీసుకోవచ్చు. అది కూడా మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక 1 hour తర్వాత. రెండోది అలా అని చెప్పేసి రోజు నాకు ఈ స్టీవియాలు మంచిదా అంటే కాదండి, అవి నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఇప్పుడు మన బాడీలోకి స్వీట్గా ఉన్న ఏ ఐటమ్ వెళ్ళినా సరే ఫస్ట్ మన ఇన్సులిన్ అనేది రెస్పాండ్ అవుతుంది, లోపల కార్బోహైడ్రేట్ వచ్చింది, నేను ఇప్పుడు రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ, యాక్చువల్ కార్బోహైడ్రేట్ రాలేదు, కార్బోహైడ్రేట్ లాంటిది ఏదో వచ్చింది లోపలికి, నేను ఇప్పుడు రిలీజ్ అవ్వాలా లేదా అని కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోద్ది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి రియల్ కార్బోహైడ్రేట్ వచ్చినా కానీ రెస్పాండ్ కాదు. ఇప్పుడు ఒక సినిమా చెప్తారు చూడండి, ఏంటి అంటే మనకి యాక్చువల్గా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో ఇష్యూ లేకపోయినా సరే డబ్బులు ఎందుకు ఇచ్చావని చెప్పేసి క్వశ్చన్ చేసినప్పుడు ఒక చిన్న కథ చెప్తాడు అక్కడ. ఒక చిన్న పిల్లోడు దగ్గరికి పులి వచ్చింది అని చెప్పేస్తే మూడోసారి
కూడా అప్పుడు కూడా వచ్చి ఉండాల్సింది కదరా. అప్పుడు కూడా వచ్చి ఉండాల్సిందే కదా అని చెప్పేసి ఒక కథ చెప్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అప్పుడు కూడా ఫుల్ అయ్యి పుల్ వచ్చింది అనుకుని ఒకసారి వెళ్తే మహా అయితే ఇంకొకసారి ఎక్స్ట్రా ఫుల్ అవుతాడు. కానీ వెళ్ళకపోతే నిజంగా పుల్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ పిల్లోడు చచ్చిపోతాడు. సేమ్ అట్లానే అన్నిసార్లు లోపలికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని పంపించినప్పుడు ఈ మధ్యలో నిజంగా కార్బోహైడ్రేట్ వెళ్ళినప్పుడు అది కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నరే లోపలికి వచ్చింది కన్ఫ్యూజ్ అవుతుంది. దాన్ని మనం కన్ఫ్యూజ్ చేస్తాం. మనం అనుకుంటాం కానివ్వండి మన బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్, మన బాడీ చాలా ఇంటెలిజెంట్ అని చెప్తారండి. మరి అలా చెప్పిన వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు, మీ బ్రెయిన్ మీరు కన్ఫ్యూజ్ చేశారు, మీ బాడీని మీరు కన్ఫ్యూజ్ చేశారు, మీ సర్కాడియన్ అయితే మీరు కన్ఫ్యూజ్ చేశారండి. ఇంత మనం చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు అది ఇంటెలిజెంట్ ఎలా అవుతుందండి? మన బాడీ అంత ఇంటెలిజెంట్, అంత డబ్బు కూడా. ఎవరు దాన్ని ఎలా వాడతారో అలా రెస్పాండ్ అవుతుంది. మన బాడీకి రెండు నేచర్లు ఉంటాయి. మన బాడీ ఏమి సూపర్ న్యాచురల్ పవర్తో బిల్డ్ అవ్వలేదు. మన బాడీ అంత డంప్ బాడీ ఇంకోటి లేదు. ఏది అంత కన్ఫ్యూజనే కదా ఇక్కడ ఏముంది ఇక్కడ. సో అందుకనే మనకెప్పుడు కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎప్పుడు అంత ఎక్కువ వాడకూడదు. ఇది ఎమర్జెన్సీ టైంలో నేను ఇప్పుడు తాగాలనుకుంటున్నా, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, తాగలేకపోతే నా వల్ల కావట్లేదు, బట్ నా కోచ్ నేను షుగర్ వాడొద్దు అన్నాడు, బట్ తాగకపోతే ఇప్పుడు నేను సర్వే అవ్వట్లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా ఒక కప్పు కాఫీ తీసుకోండి, అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేసుకొని మాంగ్ ఫ్రూట్ పౌడర్ కానీ స్టీవియా కానీ వేసుకోండి. బట్ స్టీవియా నా దగ్గర ఉంది కాబట్టి నేను రోజు తాగుతా, అది మంచిది కాదు. ఓకే, గాట్ ఇట్. ఇక్కడ మీ డైట్లో ఫ్రూట్స్ ఎందుకు ఇంక్లూడెడ్ కాదు సార్? ఎందుకంటే చాలామంది కర్రీస్ వెజిటేబుల్స్ తింటాం కాబట్టి ఓకే, సలాడ్ లాగా కుకుంబర్ క్యారెట్ తీసుకుంటున్నాం లంచ్ ముందు, బీట్రూట్ ఓకే, రిమైనింగ్ ఫ్రూట్స్తో డిన్నర్ ఫినిష్ చేసామన్న ఫీల్లో ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీ దాంట్లో అసలు ఫ్రూట్స్ అలౌడే లేదు. అంటే ఎందుకంటే కొన్ని డైట్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. నార్మల్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళకి హ్యాపీగా ఫ్రూట్స్ తినమని చెప్తాం, ఆ డైట్ షీట్లో పెడతాం. కానీ కొంతమందికి వాళ్ళకి కొన్ని రకాల ఐటమ్స్ ఆ డైట్ షీట్లో లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఏంటి, మాకు నట్స్ ఉండాల్సిందే, మేము ఒప్పుకోం, మాకు నెయ్యి తినాల్సిందే, మేము చిన్నప్పటి నుంచి అలవాటు, మీరు తీయమంటే తీయమంటారు, కాఫీ తాగాల్సిందే, మా వల్ల కాదంటారు, రైసు గుప్పెడి పెడితే మా వల్ల కాదు, మేము డైట్ చేయలేము, మాకు కనీసం మధ్యాహ్నం మేము ప్రశాంతంగా తినేది, నువ్వు అది కూడా కంట్రోల్ చేస్తే ఎలాగా? కంట్రోల్ కాదు, అక్కడ మాకు నచ్చినంత ఒక 2 ప్లేట్లు రైస్ తింటాం అని అడుగుతారు. సో ఇలాగ వాళ్ళు కావాల్సిన కొన్ని ఐటమ్స్ పెట్టినప్పుడు, బట్ స్టిల్ అన్ని పెట్టినా వాళ్ళని వెయిట్ తగ్గించాలి కదండి, సమ్వేర్ ఎక్కడో నేను తీసేయాలి. అప్పుడు అలాంటప్పుడు పోనీ ఫ్రూట్ లేకపోతే బతకగలుగుతాను అడుగుతాను, అది లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదని బతుకుతాను అంటారు, తీసే అయితే అక్కడి నుంచి తీసేస్తాను. అప్పుడు అట్లీస్ట్ క్యాలరీస్ కొంచెం రిస్ట్రిక్షన్లో పెట్టగలుగుతాం అన్నట్టు. అంతే తప్ప కొంతమంది మీరు రైస్ అంత తినమంటే అంతే తింటా, మీరు కాఫీ వద్దంటే ఆపేస్తా, మీరు ఒక్క రొట్టె తినమంటే ఒకటే తింటా, మీరు 120 grams చికెన్ తినమంటే అంతే తింటా, అన్నంలోకి హ్యాపీగా రోజుకు 2 పండ్లు తినమంటాం మేము. చచ్చినట్టు ఎలాగో వెయిట్ ఈజీగా లాస్ అవుతారు అప్పుడు వాళ్ళు తినమంటాం. కానీ కొంతమంది నెయ్యి తీయటానికి వీల్లేదు, కొంతమంది రైస్ తగ్గించడానికి ఒప్పుకోరు, కొంతమంది కాఫీ లేకపోతే మేము బతకలేమంటారు. సో కొంతమంది ఒక్క స్పూన్ ఆయిల్ తోటి చేసుకోవడం మా వల్ల కాదు, అసలు టేస్టే లేదు, ఎందుకు ఈ బతుక అంటారు. అలాంటి వాళ్ళకి సరేనమ్మా 4-5 స్పూన్లు వేసుకోండి, మీరు ఎక్కడ వేసుకుని నేను వేరే దగ్గర తగ్గిస్తానని అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. సో వాళ్ళకి డైట్ షీట్లోంచి తీసేస్తాను. ఇంకొకటి సార్, మెయిన్ నేను ఎక్కువ రీల్స్లో వింటున్నాను, చాలా రోజుల నుంచి వింటున్నాను, గ్లూటాడెలాయిడ్ అనే ట్యాబ్లెట్ ఒకటి వాటర్లో కలుపుకొని ఎంప్టీ స్టమక్లో తాగితే మీ స్కిన్ హీరోయిన్స్లో మెరిసిపోతుంది, హీరోయిన్స్ అందరూ ఇవే వాడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు ట్రస్టబుల్ సార్? ఎందుకంటే నేను విన్నదైతే న్యాచురల్గా మన స్కిన్ టోన్ని బై బర్త్ వచ్చింది, ఏమన్నా వాడి జస్ట్ 1 షేడ్ అలా మార్చొచ్చు, కానీ ఇంకా ఏది పాసిబుల్ ఉండదు అంటారు. ఇవి డైరెక్ట్ ఇంటేక్ తీసుకోవడం అనేది ప్రమోషన్ చేస్తున్న వల్ల ఈజీగా అవైలబుల్ ఏమో కొనేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది యాక్చువల్గా ఇది గ్లూటాడెలైడ్ కాదండి, గ్లూటాథయోన్ ట్యాబ్లెట్ అది. ఓకే. సో దాంట్లో మనకి సోప్స్ వచ్చినాయి, సీరమ్స్ వచ్చినాయి, క్రీమ్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ వచ్చాయి, ఐవి ఇంజెక్షన్స్ అంటారు. అంటే ఐవి ఇంజెక్షన్స్ అంటే డైరెక్ట్గా మన సెలైన్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేస్తారు బ్లడ్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు అలాంటి గ్లూటాథయోన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా మనం విన్నామండి, మా అయితే ఒక 1 or 2 years నుంచి మనం వినుంటాం. కరెక్ట్. అది వాడితే హీరోయిన్ లాగా అయిపోతారు అంటారు. మరి ఈ 2 ఏళ్ల క్రితం నుంచి ఉన్న హీరోయిన్స్ అందరూ అసలు మరి తెలియదు కదా, మరి ఇంతకుముందు హీరోయిన్స్ ఎలా ఉన్నారు? సో అది అసలు ఇంపాసిబుల్ అండి, అది వాడితే హీరోయిన్ లాగా అవరు, స్కిన్ మెరిసిపోతుంది. అండ్ రెండోది ఏంటి అంటే అసలు దాన్ని కనిపెట్టిందే మన పాత్వేస్ని
క్లియర్ చేయడానికి అదొక యాంటీ ఆక్సిడెంట్ అండి. మనకి మన లివర్‌లోను, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌లోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బట్ లివర్‌లో అది డీటాక్స్ ఎక్కువ చేస్తది కాబట్టి లివర్‌కి ఎక్కువ కావాలి కాబట్టి లివర్‌లో ఎక్కువ ఉంటది. సో, లివర్‌లోనే న్యాచురల్‌గా గ్లూటాథయోన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. మనం బయట నుంచి ఇవ్వాల్సిన పని లేదు. బట్ ఎప్పుడు ఇస్తారు బయట నుంచి అంటే లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, అది డీటాక్స్ సరిగ్గా చేయలేకపోతున్నప్పుడు, సో, బయట నుంచి గ్లూటాథయోన్ అనేది ఒక ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేస్తే లివర్‌కి కొంచెం ఆ డీటాక్స్ చేసుకోవడం కోసం హెల్ప్ అయినట్టు ఉంటది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేస్తే. మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ కొన్ని ఉంటాయి కదండీ! సో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన బాడీని కాపాడటానికి ఫ్రీ రాడికల్స్‌ని ఎలిమినేట్ చేసి సెల్స్‌ని కొంచెం మంచిగా మార్చడం కోసం, అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించడం కోసం అండి యాంటీ ఆక్సిడెంట్ వాడతారు యాక్చువల్‌గా. ఇది డాక్టర్స్ ఇస్తారు. ఎప్పుడు వాళ్ళ లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోతుంటే, డీటాక్స్ సరిగ్గా చేయలేకపోతుంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ ద్వారా దానికి కొంచెం హెల్ప్ చేస్తారు. బూస్టింగ్ ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం సరిగ్గా నీరసంగా ఉన్నాం అనుకోండి, మనకు కాఫీ ఇచ్చేస్తే నీరసం పోయి మంచిగా పని చేస్తాం. అలానే లివర్ కూడా సరిగ్గా తన పని తను చేసుకోలేకపోతున్నప్పుడు ఈ గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు అది ఎఫెక్టివ్గా మళ్ళీ పనిచేయగలుగుతుంది. సో, అలాగ వాడతారు దీన్ని. అంతేకాని బట్ అది వాడినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాడీలో ఉన్న మెలనిన్ అనేది కొంచెం తక్కువ అవటం వల్ల వాళ్ళ స్కిన్ గ్లో అవుతుందని, స్కిన్ కొంచెం సాఫ్ట్ అవుతుందని నోటీస్ చేశారు. ఇప్పుడు మనం చూడండి, చాలామంది హాస్పిటల్కి వెళ్తారు, సెలైన్ పెట్టించుకుంటారు. సెలైన్ ఎక్కుతున్నంత సేపు మీరు చూస్తే కొద్దిసేపటికి వాళ్ళ స్కిన్ లైట్గా గ్లో కనపడతా ఉంటుంది. గ్లో కనపడుతుంది ఎందుకంటే కొన్ని మినరల్స్ ఇలాంటివన్నీ లోపలికి వెళ్తున్నప్పుడు స్కిన్లో గ్లో వస్తూ ఉంటుంది. సేమ్ అట్లానే మన బాడీలో గ్లూటాథయోన్ ఇంజెక్షన్ వేసినప్పుడు డీటాక్సిఫికేషన్ ప్యూర్గా జరుగుతున్నప్పుడు, బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా మెలనిన్ తగ్గిపోయి స్కిన్ గ్లో అవుతుంటుంది. కనిపెట్టిందేమో డీటాక్స్ పర్పస్ కోసం, దానివల్ల స్కిన్ గ్లో అవుతుందని చెప్పేసి దీన్ని వదిలేసి దీన్ని పట్టుకున్నారు. దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ లో ఇలా వాడుతున్నప్పుడు ఏం ఉండదు అంటారా? ఓకే అంటారా? లాంగ్ టర్మ్ లో కాదండి. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడానికి లేదు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది బాడీలో ఉంటుంది ఆల్రెడీ. మీరు బయట నుంచి ఇంకా ఎక్స్ట్రా ఇవ్వటం వల్ల ఈ ఆర్గాన్స్ మీద లోడ్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు వే ప్రోటీన్ నాకు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఒకటేసారి నేను 3 స్కూపులు తాగాను అనుకోండి, నాకు అది అరగదు. సేమ్ అట్లానే యాంటీ ఆక్సిడెంట్ నీ బాడీకి యూజ్ కదా అని చెప్పేసి నీ బాడీలో ఆల్రెడీ ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటున్నప్పుడు అది కూడా లోడే. ఇది చాలామంది గమనించట్లేదు. అప్పటికప్పుడు స్కిన్ పెరుగుతుందా, అది ఎక్కించుకోవడం బయటకు వెళ్ళి అద్దం ముందు చూసుకొని ఇంకా పెరగలేదు అని అంటాం. ఇప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్లో ఒక వారానికే 2 ఇంజెక్షన్ చేస్తారు. అంటే మీకు ఒక 2 నెలల పాటు ఇలా ఎవ్రీ వీక్ 2 పొడుస్తుంటారు. సో, ఎవ్రీ ఇంజెక్షన్స్కి మళ్ళీ ఇంత కాస్ట్ అని తీసుకుంటూ ఉంటారు. దాంతో మెయింటెనెన్స్ పీరియడ్లోకి వస్తే మళ్ళీ నెలకు 2 ఇంజెక్షన్ తీసుకోమంటారు. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. ఎక్కడ మీరు 1 నెల ఆపేసినా సరే మీకు గ్లో ఉండదు. సో, వాళ్ళు ఏం చెప్తారంటే మా ఇంజెక్షన్స్ తీసుకుంటూనే మేము చెప్పిన రికమెండ్ చేసిన డైట్ కూడా మీరు తీసుకోండి, అప్పుడే మేము గ్యారంటీ ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంజెక్షన్ తెచ్చుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చి బజ్జీలు పునుగులు తింటాం, అది నిలబడదు. రెండోది, ఎవ్రీ మంత్ మీకు బడ్జెట్ ఉండాలి. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు అంత డబ్బులు లేవనుకోండి, ఈ మంత్ వద్దులే, ఎవ్రీ మంత్ గుర్చించుకుంటానే ఉన్నాను కదా, ఈ మంత్ వద్దులే అనుకున్నారనుకోండి, మీరు చూడండి నెలాఖరికి వచ్చేదానికి మళ్ళీ మీరు నార్మల్గా ఉంటారు. ఎవ్రీ మంత్ ఇది ఒక మెయింటెనెన్స్ ప్రాసెస్ చేయించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత చాలామంది ఇంజెక్షన్స్ అంటే భయపడుతున్నారని చెప్పేసి చాలామందికి తెల్ల కావాలని ఉంటుంది, అబ్సెషన్ ఉంటుంది, కానీ ఇంజెక్షన్ అంటే భయం. ఎవ్రీ వీక్ 2 సార్లు ఎవరు గుర్చించుకుంటారు చెప్పండి, భయం వేసిద్ది. అందుకని ఏం చేస్తారంటే చాలామంది దీన్ని టాబ్లెట్ రూపంలో తీసుకొని వస్తే వాటర్లో వేస్తే తాగడం ఈజీ కదా, లేదా టాబ్లెట్ కూడా తాగడం కష్టమైతే క్రీమ్ రూపంలో ఇస్తే ఇంకా ఈజీ కదా, సోప్ రూపంలో ఇస్తే ఇంకా ఈజీ కదా. ఇప్పుడు అన్ని ఇంకా మోడిఫికేషన్ ఇస్తారండి. కానీ యాక్చువల్గా మీకు ఈ ఏదైతే మీకు స్కిన్లో అంటే నార్మల్గా డైరెక్ట్గా ఐవీ రూపంలో అంటే ఈ సెలైన్ లాగా పెట్టే దానికి వచ్చిన ఇంపాక్ట్ కానీ మిగతా దానికి రాదు. బట్ మరి మిగతా ఎందుకు అమ్ముతున్నారంటే నువ్వు ఇంజెక్షన్ అంటే భయపడుతున్నావు కదా, మరి అందుకనే వాళ్ళు దాన్ని మార్కెట్ చేస్తున్నారు. బట్ దీనివల్ల చాలామందికి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరగటం, ఈ కిడ్నీ మీద లోడ్ ఉన్నప్పుడు ఆల్రెడీ కిడ్నీ ఫిల్టర్స్ పాడైనప్పుడు ఈ ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బయట నుంచి గ్లూటాథయోన్ తీసుకోవటం వల్ల ఈ కిడ్నీ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ ఎక్కువైపోయి
కిడ్నీ మీద ఇంపాక్ట్ ఇంకా ఎక్కువైపోయి ఆ కిడ్నీ కూడా స్ట్రెస్కి గురవడం జరుగుతుంది. సో అందుకని ఏ ప్రాబ్లం మనకి లేకపోతేనే అలాంటి ప్రయోగాలు చేయాలి తప్ప ఏదైనా మనకు హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం దయచేసి హెల్త్ ఇష్యూ రికవర్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి కానీ కలర్ పెరగడం మీద పెట్టద్దు. ఎందుకంటే కిడ్నీ పోయి లివర్ పోయితే ఇప్పుడు పక్క క్యాన్సర్లు వచ్చి డయాబెటీస్లు వస్తాయంటే కలర్ పెంచుకుని ఏం చేస్తారండి? యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఈ రిలేటెడ్ హెల్త్ బ్యూటీ రిలేటెడ్ అంతా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయో ఏమో అన్ని మార్కెటింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళు స్టార్టప్లో ఎన్ని ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేసి హెర్బల్ ప్రోడక్ట్స్ అని మార్కెట్ మీద తోసేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు లైక్ ఏ పబ్లిసిటీ లాగా ఇప్పుడు ఎవరైనా కొనేసుకునే స్టేజ్కి వచ్చేస్తున్నాయి కదా, కరెక్ట్, అవైలబిలిటీలోకి. అప్పుడు ప్రాబ్లమే కదా నాలెడ్జ్ లేకుండా తీసేసుకుని. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అంటే అండి, ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటాం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్లు రాలేదండి మేము కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాం అనే వాళ్ళు ఉన్నారండి. ఈ గ్లూటాథయోన్ కాంపౌండ్ ఏదైతే కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు, ఎందుకంటే ఇది స్కిన్కి వాడుతున్నారని చెప్పేసి కనిపెట్టిన పర్పస్ వేరు, ఇది వేరని బ్యాన్ చేశారు. ఈ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్, అవి కనిపెట్టింది డయాబెటీస్ కోసం. డయాబెటీస్ వాళ్ళ యొక్క క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కోసం దాన్ని కనిపెడితే దానివల్ల వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినలేక, అంటే వాళ్ళ ఇంకా ఆకలి అవ్వదు ఆ ఇంజెక్షన్ చేస్తే. ఆకలి అవ్వకపోతే మనం తినకపోతే ఫ్యాట్ లాస్ అయిపోతాం. సో దీనివల్ల ఇంజెక్షన్ వల్ల ఫ్యాట్ లాస్ అవుతున్నారని చెప్పి దీన్ని ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్ కింద మార్చేశారు, దాని పర్పస్ మారిపోయింది. కరెక్ట్. సో సేమ్ అట్లానే ఈ సోకాల్డ్ ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ కూడా వేరే కంట్రీలో బ్యాన్ చేశారు, కానీ ఇక్కడ అమ్ముతున్నారు. ఈ గ్లూటాథయోన్ కూడా ఈ కాంపౌండ్ కొన్నిట్లో బ్యాన్ చేశారు. అంటే ఎక్కడ ఇది హెల్త్ రిలేటెడ్ హాస్పిటల్స్లో మాత్రమే మీరు సో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాడాలి తప్ప స్కిన్ రిలేటెడ్ కాస్మెటిక్స్లో ఎక్కడ వాడటానికి వీల్లేదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ మన దగ్గర అలాంటివి లేవండి. మన దగ్గర ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్లు వస్తే నా దాని వల్ల వచ్చింది గ్యారెంటీ ఏదైనా ప్రూవ్ చేయడానికి 30 ఏళ్ళు పట్టింది. ఈ లోపు కేసు వేసినోడు కూడా పోతాడు. అందుకనే ఏదైనా సరే మార్కెట్లో సైడ్ ఎఫెక్ట్ మాకు రాలేదు అని ఎవరు చెప్పినా మీరు వినొద్దండి. అది సన్ స్క్రీనా కానివ్వండి, అది మాయిశ్చరైజర్ కానివ్వండి, అది గ్లూటాథయోన్ కానివ్వండి, ఫ్యాట్ లాస్ ఇంజెక్షనే కానివ్వండి, అది కీమోథెరపీ కానివ్వండి, అది రేడియోథెరపీలే కానివ్వండి, అది వాట్ నాట్ అండి, ఏదైనా అండి, ప్రతి దాని వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రతి దాని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే నీకు అది సెట్ అవుతుందా లేదా, అది నీ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది మనం ఆలోచించుకొని ఒక 10 స్టెప్పులు ముందుకు వెళ్ళాలి తప్ప, నీకు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు సిట్ బ్యాక్ అయ్యి రిలాక్స్డ్గా ఉండాలి తప్ప పొరపాటును కూడా అందరికీ పడింది కంటే నాకు కూడా ఎక్కించుకోవాలని ఉండదండి. ఇప్పుడు ఒక పర్సన్ ఎక్కించుకున్నాడు, ఒక 3 నెలల్లో స్కిన్ లైట్గా బ్రైట్నింగ్ కనపడింది, భలే బ్రైట్నింగ్ వచ్చేసింది అంటే పలానా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, నువ్వు వెళ్ళంటావు. 2 ఏళ్ల తర్వాత అతనికి సమ్వేర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది చెప్పరు కదా, అది వాళ్ళు చెప్పరు. అంటే వాళ్ళు ఇంకా ఏం చెప్తారు, గ్లూటాథయోన్ ఇంజెక్షన్ వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది ప్రూవ్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే మీ లైఫ్ స్టైల్ బాగాలేదు, మీ నిద్ర సరిగ్గా పోవట్లేదు, మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, మీరు వాటర్ ఎక్కువ తాగట్లేదు, మీరు అనీవెన్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటున్నారు, మీరు మేకప్ ఎక్కువ వేసుకుంటున్నారు, మీరు లిప్స్టిక్ ఎక్కువ వేసుకుంటున్నారు, మీరు వాడే షాంపూస్లు, మీరు వాడే క్రీమ్స్లో ఆర్టిఫిషియల్ ఈ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి, మా వల్ల వచ్చిందని గ్యారెంటీ ఏందంటారు. అది ఎవరు ప్రూవ్ చేయలేరు. అందుకని ఈ టాపిక్లు ఎలా ఉంటాయి అంటే, ఇది మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి దీన్ని సేల్ చేసే కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎగబడతారు మన మీద, నువ్వు ఎలా చెప్తావు, నీకు అసలు ఏం తెలుసు దీని గురించి అని అంటారండి. సో ఏమి తెలుసు అని అంటే వాళ్ళనే కొట్టమనండి, పునా చార్జిబిటీకి వెళ్ళి కొట్టమనండి, గ్లూటాథయోన్ ఇంజెక్షన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అన్నారండి. ఒక 10 లిస్ట్ ఇస్తుంది, అది పోనీ గూగుల్లో కొట్టండి 10 లిస్ట్ ఇస్తుంది. ఈ లిస్ట్ ఉన్నప్పుడు దాన్ని నమ్మటానికి వీల్లేదు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఇండియా. సో అవేర్నెస్ మనకు ఉండాలండి. వాళ్ళు ఏదైనా ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వడం కోసం 100 చెప్తారు,